ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 28, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 17. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. 16-17 కలిసి చదువుదాం. యాకోబు నిద్ర వెలిసి మరొకసారి చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఇది దేవుని మందిరమే, పరలోకపు గవిని ఇదే. ఇది దేవుని దాసుని ద్వారా మనకి ఇవ్వబడిన గంభీరమైన అంశం. ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడటానికి నా యొద్ద ఏమీ లేదు. ఆ మాటకు వస్తే ఏ అంశాన్ని గురించి మాట్లాడటానికి లేదు. అయినా వాక్యం అనే సముద్ర తీరాన గులకరాళ్ళు ఏరుకునే పసివాడిని, అందుకే ప్రయత్నం చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మకమైన నామమున సియోను ప్రార్థనా మందిర ఆవరణములో మేము ఈ దినాల్లో చేరి వచ్చుట కొరకై మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ఈ సంవత్సరము జిల్లా యవనస్తుల కూడికలు ఇక్కడ జరిపించాలని మీరు ఇష్టపడి మీ దాసులను నడిపించినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఏర్పాట్ల కొరకై ప్రార్థించి ప్రయాసపడిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. నిన్నటి దినాన్ని సాయంకాలం ఆరంభించబడిన ఈ పరిచర్య ఆదివారం వరకు నిర్విరామముగా మీరు కొనసాగించుటకు సమర్థుడవని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిన్నటి నుండి మీ దాసులు మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు మీ దాసులను అభిషేకించి కృపానుగ్రహించి మాకు పరిచయం చేయటానికి సిద్ధపరిచినందుకు స్తోత్రములు. మీ దాసుడు విక్టర్ డేవిడ్ గారిని ఇతరులను అనంతపురం నుండి కూడా తీసుకుని వచ్చి బలపరిచి ఆయా పరిచయంలో మీరు సహాయపడి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కెనత్ తిమోతి గారిని కూడా ఆస్ట్రేలియా నుండి మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు మీకు వందనములు. మేము ఇలాగ కలిసి మీ ద్రాక్ష తోటలో పనిచేయట కొరకై మా దేశంలో మాకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి స్వేచ్ఛను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్థానిక సేవకుడు సోదరు జాషువా కుటుంబము, స్థానిక సంఘము, చుట్టుపక్కల ఉన్న సంఘాలు, పెద్దలు, విశ్వాసులు, సేవకులు ఇలా కలిసి పరిచర్య కొరకే రావటానికి అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రాలు. కొంతమంది యవనస్తులు ఆయా బాధ్యతల పనులున్న ఈ మీటింగ్స్ కొరకు సమయాన్ని వెచ్చించి ప్రతికూల పరిస్థితులైనా, ఇంటికి దూరమైన ఇబ్బందులైనా నీ పాదం దగ్గర కూర్చుండి నీ మెల్లని మధురమైన స్వరం వినాలని ఆశ కలిగి వచ్చిన వారందరినీ బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. భౌతికంగా అలసిపోయిన మీ ప్రజలకు అవసరమైన సేద తీర్పు మీరు దయచేయండి. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకెవరైనా మీ చిత్తంలో రావాల్సి ఉంటే తోడుకొని రండి. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారిని మీరు బలపరచండి, కృపానుగ్రహించండి. ప్రతి కీడు, ప్రతి అపాయం నుండి తప్పించండి. ఏ తెగులు గుడారం సమీపించకుండానట్లు కాంపౌండ్ అంతా మీ రక్త ప్రోక్షణ కింద నుంచి మీ కనుదృష్టి ఉంచి కాపాడి భద్రపరచవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. దుర్బళ్ళ నేను కూడా మీ ప్రజలతో కలిసి ఉండటానికి అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి నీ వాగ్దానాలు చేతబట్టుకొని మీరు అనుగ్రహించిన కృపకొలది పరిచయం జరిగించుట కొరకై సహాయం చేయము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. నా హృదయం సున్నతి చేయము.
నా పెదవులు తాకుము, మీ మాటలు నా నోట ఉంచుము. ఈ రాత్రి కొంతమంది అయినా రక్షణ లేని వారు రక్షణలోని కూర్చున్నట్లు, రక్షించబడిన వారు ఆత్మ సంబంధమైన పురికొల్పు ప్రోత్సాహంలోనికి సాగిపోవటానికి సహాయం చేయి. మాతో ఉండము, మా మధ్య సంచరించుము, మాకు వెలుగు కలగచ్చేయము. నీ వాక్యం బయలుదేరుడుతోడని వెలుగు కలగ ఆజ్ఞాపించే దేవుడు. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించుము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లోని మొదటి పంచకాండాలు మోషే చేతుల నుండి జాలవారిన అమృత భండాగారం. ఈ 5 పుస్తకాలు 5 ఆత్మ సంబంధమైన సంగతులను, క్రైస్తవ జీవితంలోని మెట్లను మనకి ఇట్లే తెలియచేస్తున్నాయి. ఆదికాండము సాల్వేషన్, రక్షణను గురించి జ్ఞాపం చేస్తుంది. నిర్గమాకాండం శాంక్చురీ, పరిశుద్ధ స్థలాన్ని గురించి తెలియచేస్తుంది. లేవీకాండం సాక్రిఫైజెస్, బలులు లేదా అర్పణల గురించి జ్ఞాపం చేస్తుంది. సంఖ్యాకాండం సోజర్నింగ్, క్రైస్తవ యాత్ర ప్రయాణాన్ని గురించి గ్రంథస్థం చేయబడింది. ద్వితీయోపదేశకాండం స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని గురించి జ్ఞాపం చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం దాకా ద లాంగెస్ట్ డిస్కోర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిటన్ ఇన్ ద హోల్ బైబిల్. బైబిల్లో రాయబడిన సుదీర్ఘమైన దేవుని వాక్య జల్లు ద్వితీయోపదేశకాండం 5 నుండి 24వ అధ్యాయం దాకా మనం చూడవచ్చు. ఈ 5 క్రైస్తవ జీవితంలో 5 రకాలైన మెట్లు. ఇది పురోగమన ప్రత్యక్షత. దీంట్లోనికి మనము అలాగే మెట్టుగా వెళ్ళాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఇప్పుడు మనం ఆదికాండం నుండి యాత్ర ప్రారంభిస్తే ప్రకటన గ్రంథం దాకా ఈ ప్రయాణం కొనసాగుతూ రావాలి. ఇది ఆరంభం. ఆదికాండం ఆశీర్వాదకరం. బైబిల్ దేవుడు అనే మాటతో ఆరంభించబడుతుంది. తెలుగు బైబిల్ ఇంకా స్పష్టంగా రాయబడింది, దేవుడు భూమి ఆకాశంలో ఆదియందు సృజించెను. కనుక ఆదికాండం నారుమడి, ఆదికాండం ఉపోద్ఘాతం, ఆదికాండం ముందు మాట, ఆదికాండం విశేష సూచిక, ఆదికాండం వెన్నుముఖ, ఆదికాండం కవర్ పేజ్, ఆదికాండం ఛాయాచిత్రం, ఆదికాండం ఆత్మ సంబంధమైన సంగతులన్నీ ఒకే దగ్గర అమర్చిన అద్భుత కళాఖండం. ఈ ఆదికాండంలో సృష్టి కార్యాన్ని మినహాయిస్తే 4 వ్యక్తులు మనకు 4 స్తంభాల వలె కనిపిస్తున్నారు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి ఇస్సాకు, మూడవ వ్యక్తి యాకోబు, 4వ వ్యక్తి యోసేపు. ఈ 4 ఆదికాండములో 4 స్తంభాలు. దీన్ని మీరు అనుమతిస్తే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 2:42లో ఉన్న 4 స్తంభాలకు పోల్చవచ్చు. అక్కడ రాయబడిన మొదటి స్తంభం అపోస్తుల బోధ, 2వ స్తంభం సహవాసం, 3వ స్తంభం రొట్టె విరుచుట, 4వ స్తంభం ప్రార్థన చేయట. ఈ 4 వ్యక్తుల్ని 4 స్తంభాలకు పోలిస్తే అబ్రహాం దేనికి పోలిక? అపోస్తుల బోధ. ఇస్సాకు దేనికి పోలిక? సహవాసం. యాకోబు దేనికి పోలిక? రొట్టె విరుచుట. అందుకే యాకోబు తొడగూడ సడిలింది. ఈ వాజ్ కంప్లీట్లీ బ్రోకన్ మ్యాన్. మిగతా వాళ్ళందరికంటే ఆయన చాలా వెరగొట్టబడిన, నలుగొట్టబడిన వ్యక్తిగా ఆది కాండంలో మనకు కనిపిస్తున్నాడు. యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రార్థనను ఆయన మనకు తెలియచేస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఈ రాత్రి 28వ అధ్యాయంలో యాకోబు జీవితాన్ని గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యాకోబు జీవితంలో ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యం. మొదటిది 20,
8వ అధ్యాయం. ఇది బహుశా ఆయనకు ఆరంభం. ఆయన బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నాడు. ఎందుకో కారణం నాకంటే మీకు బాగా పరిచయం. చేయకూడని పని చేశాడు. పెద్దోళ్ళు చెప్పారు కదా అని కొన్నిసార్లు మనం కూడా అలాంటి పనులు చేసి చిక్కుల్లో పోతుంటాం. వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా మంచి పని అని, మంచి పని చేసి ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా విడిపించడానికి వీలు లేదు. కనుక బెర్షెబా అంటే వెల్ ఆఫ్ ఓత్, సాక్షార్థ బావి. అక్కడంటే హారానుకి వెళుతున్నాడు. హారాను అంటే ఇండెసిసివ్నెస్, అంటే చంచలమైన మనస్. బెర్షెబా నుండి హారాన్ నుండి బెర్షెబాకి రావాలి కానీ ఎలాగొచ్చాడు అబ్రహాం. కానీ వాళ్ళ తాతగారి మార్గంలో కాకుండా ఆపోజిట్లో పోతారు. రివర్స్ అంటే మనలో చాలామందికి ఇష్టం కదా, ఏదైనా రివర్స్ గేర్లో చేయాలని ట్రై చేస్తాం. బట్ ఈయనకి పరిస్థితి అలాగొచ్చింది. బెర్షెబా నుండి హారాన్ దాకా దాదాపు 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు అంటే అనంతపురం నుండి విశాఖపట్నం దాకా నడిచిపోవాలని మీకు చెప్పినారు అనుకో. ఆ వినిన వెంటనే మన గుండె ఆగిపోద్ది. అది కూడా సాధారణమైన పరిస్థితులు కాదు, ప్రతికూలమైన పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు. ఏం జరుగుతుందో తెలియదు. ఈ దినాల్లో మాదిరి నేషనల్ హైవే, GPS, తర్వాత గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ ఇలాంటివి ఏమీ లేని దినాల్లో యాకోబు ప్రాణం అరిచేతులు పెట్టుకుని బయలుదేరాడు. అప్పటికి యాకోబు వయస్సు 77 సంవత్సరాలు. పెళ్ళి కాలేదు. అర్థమైంది అనుకుంటే ఈ మాట మీకు? ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి, వినిపిస్తాయి కూడా. 77 ఏళ్ళ వయసుకి ఇంకా ఆయనకి పెళ్ళి కాలేదు. ఆయన 140 ఏళ్ళు బతికి 147 147 ఏళ్ళు బతికాడు అనుకుంటా. దాదాపు 70 ఏళ్ళు ఆ తర్వాత సాగిపోయాడు. అంటే ఇంతదాకా 77 ఏళ్ళు ఊరికే తల్లి దగ్గర అటు ఇటు సరదాగా తిరిగాడు. ఇప్పటిదాకా ఆయనకి దేవునితో అంత లోతైన పరిచయంలోనికి రాలేదు. ఇప్పుడు ప్రయాణమై వెళ్ళాడు. చాలా కష్టం. వాళ్ళ అన్న వెనక్కి వచ్చి చంపేస్తాడేమో అని భయం. ముందు వాళ్ళ మామగారు గుర్తుపడతారో లేదో తెలియదు. ఒకవేళ గుర్తుపట్టుకుంటే పర్లేదు, గారెల బుట్టలో పడినట్టు అయింది. గుర్తుపట్టకపోతే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అయింది. ఇంత రిస్క్ తీసుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు జీవితంలో మంచి రిస్క్ మంచి స్థితికి తీసుకొని వస్తుంది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. క్రైస్తవ జీవితం రిస్కే. ఇది రిస్క్ కదా బ్రదర్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఇన్ ద డెసిషన్? ఒక తీర్మానం మనం చేసినప్పుడు రిస్క్ పర్సంటేజ్ ఎంతని ఆలోచిస్తాం. మనం భరించగలిగేది తక్కువ 5%, 10%, 20% ఉంటే సరే పర్వాలేదు, ఈ తీర్మానం మనము నిర్వహిస్తాం అనుకుంటాం. కానీ రిస్క్ 50, 80, 90, 100% రిస్క్ అన్నారు అనుకో, ఇంక భవిష్యత్తు మనం ఆ తీర్మానం చేయడానికి ప్రయత్నించేయం. ఇప్పుడు యాకోబు జీవితం 100%, 100% రిస్క్, 0% ప్లెజర్. అలాంటి దానికి వెళ్ళటానికి ఆయన ఇప్పుడు బయలుదేరాడు. ఒక్కడే, ఎవరు తోడలేరు. ఆ మార్గం పరిచయమైంది కూడా కాదు. ఎప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చినవాడు కాదు. తల్లికి గారాల పచ్చు, ముద్దుల బిడ్డ, బంగారు కొండ, వెండి రూపం. ఇలాగ తల్లి చాటనున్న కుమారుడు ఉన్నట్టుండి సముద్రంలోని చేప ఒడ్డుకు పడినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. మనం అనుకుంటాం నేనంటే మా మమ్మీకి చాలా ఇష్టం, మా డాడీకి చాలా ఇష్టం. నువ్వు ఎంత ఎక్కువ మీ నాయన మీ అమ్మ ఇష్టపడుతున్నారో బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరోజు ఒక దినం రాబోతుంది. మిమ్మల్ని భయపెడుతున్నాను కాదు, మీరేం భయపడొద్దండి. అలాగని మీ అమ్మ నాయనతో ద్వేషించబడటానికి కూడా ఇష్టపడొద్దండి. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. యాకోబు కుమారుని ఎంతో ప్రేమించినాడు, పేరు యోసేపు. తర్వాత ఏం జరిగిందో అంత చరిత్ర. వాళ్ళ అమ్మగారు యాకోబుని ఎంతో ప్రేమించింది, తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర. ఇవన్నీ బైబిల్లో మనకు చరిత్రలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బయలుదేరి వెళ్తుంటే ఒకరోజు ప్రయాణం చేసాడు, ఎన్ని రోజులు ప్రయాణం చేసాడో మనకు తెలియదు. కానీ భవిష్యత్తు మొదటి రోజు అని నేను అనుకుంటున్నా. అంటే యూదులు సాధారణంగా 20 మైళ్ళు నడుస్తారంట. అంటే దాదాపు 35 కిలోమీటర్లు నడిచిన తర్వాత చీకటి పడింది, అలసిపోయాడు. బహుశా నిద్రపోవటానికి ఆరంభించినాడు. ఇంతదాకా గుడారంలో అమ్మ దగ్గర పడుకునేవాడు, దిండు అక్కడ వేసుకుని పడుకునేవాడు, ఎంతో సౌఖ్యంగా ఉండేవాడు. ఇప్పుడు అరణ్యంలో ఉండడం చాలా కష్టమైపోయింది. చాలా ధనవంతుని కుమారుడు, ఇస్సాకు కుమారుడు అంటే అంత తేలికైన సన్నవన్నాడు కాదు.
అంత ఆస్తి కలిగిన వాడు పడుకోవటానికి పరపు లేదు, ఉంచుకోవటానికి దిండు లేదు, తన దగ్గర ఏమీ లేకుండా ఖాళీ చేతులతో అలాగ బయలుదేరి వచ్చినాడు. బహుశా కర్ర చేత పట్టుకున్నాడు అనుకుంటే, ఎందుకంటే 32వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, ఒక కర్ర మాత్రం చేత పట్టుకుని యోర్దాను దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే అని. ఆ కర్ర చేత పట్టుకుని బయటకు వస్తుంటే అనిపిస్తాయి. నేను అనుకుంటే ఆ పరిస్థితిలో ఎవరికి రాకూడదు, ఆ శత్రువుకు కూడా రాకూడదు ఆ పరిస్థితి. ఆ జ్యేష్ఠతో హక్కు వద్దు, ఆ తండ్రిని మోసం చేయడం వద్దు, ఆ ఆశీర్వాదం వద్దు, ఎవరికి తెలియకుండా ఇంట్లో నుండి బయటికి పోవడం కూడా వద్దు. ఏదో ఉన్న ఆశీర్వాదం చాలదా, ఉన్న మేలు చాలదా అని భవిష్యం మనం అలాగే అనుకుంటాం. కానీ దేవుడు ఏదో ఒక పరిస్థితి ఆయన జీవితంలో అనుమతించాలనుకున్నాడు కనుక అక్కడి నుండి బయలుదేరి వచ్చినాడు. రాత్రి అయింది, ఒక రాత్రిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు, నిద్రపోయాడు. మీరు ఊహించండి, ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర పడుతుందా? మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టాడు అనుకో, మీ అక్కగారు, మీ అన్నో, సేవకులు, బోధకులు ఎవరో ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని తిట్టారు. కొట్టడం కూడా కాదు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోని కూడా కాదు, తిట్టారు అనుకోండి. తిట్టేనే రాత్రి మనకు నిద్ర పట్టకుండా ఆలోచిస్తాను, నన్ను తిట్టినారా, నేనంటే ఇష్టం లేదు, మా అక్క అంటేనే ఇష్టం, మా చెల్లి అంటేనే ఇష్టం, మా తమ్ముడు అంటేనే ఇష్టం, మా అన్న అంటేనే ఇష్టం, అసలు నేనంటే ఇష్టమే లేదు, ఎందుకు పుట్టానో. ఇంకా రాత్రి అంతా నిద్ర పట్టదు, వెల్లెలుకలు పడుకొని తిరిగే ఫ్యాన్ చూస్తూ తలదిండి అంతా కన్నీటితో తడిపేస్తాం. ఇంకా నా జీవితం ఉండకూడదు, ఇంతటితో ఆగిపోవాలా అని అనుకుంటాం. కానీ జీవితం ఆగదు, ఫ్యాన్ ఆగదు, కన్నీళ్ళు ఆగవు. సరే, ఇప్పుడు ఏమైంది? అంత బాధతో మనం ఉంటాం. కానీ యాకోబు ఏడ్చినా ఆయన కన్నీళ్లు పట్టించుకునే వాళ్ళు లేకపోయారు అక్కడ. అందుకని ఆయనకు నిద్ర వచ్చిందంట. మరి మనకు నిద్ర రాదు, ఆయనకు నిద్ర వచ్చింది. నిద్ర వస్తే ఒక కళ వచ్చింది. ఎప్పుడు ఆ పాయింట్ దగ్గరికి మనం వస్తాం. సాధారణంగా అలాంటి భయభ్రాంతులకు గురై మనం వెళుతున్నప్పుడు పొరపాటును నిద్ర పట్టింది అనుకోండి, ఒక కళ వచ్చింది అనుకోండి. ఆ కళ వస్తే మనకైతే ఎలాంటి కళ వస్తుంది ఆ సందర్భంలో? ఓకే, నేను చెప్తా. సైకాలజీ ప్రకారం 2 రకాలైన కళలు వస్తాయి. మొదటి రకమైన కళ ఏంటంటే, ఆ కళలో కూడా అన్న తన తరంతున్నట్లు పరిగెత్తి ఇంకా పరిగెత్తడానికి చేత కాకుండా స్పృహ కోల్పోయి పడిపోతే అన్నొచ్చి తన మీద పడి తను చంపేస్తున్నట్టు, ఏంట్రా అన్న హక్కు తీసుకుంటామని చంపేస్తున్నాడు, అన్నా సంపొద్దని కేక వేస్తున్నట్లు, అన్న ఒక్కసారిగా కళల్లో చూసినట్లు, ప్రాణం పోతుంది ఇంక అనుకున్నట్లు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ రెండెంలో ఉన్నాననే రావడం. ఇది ఒక రకమైన కళ, రావాల్సిన కళ. రెండవ రకము, దీన్ని మర్చిపోతే ముందు దూరదృష్టితో ఆలోచిస్తే, నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్తాను, మా అమ్మగారికి 2 కూతుర్లు ఉన్నారు, అందులో చిన్న అమ్మాయి అంటే చాలా బాగుంటుందంట. ఒకవేళ వెళ్ళిన వెంటనే పెళ్ళైతే పిల్లలు ఇస్తే కొడుకు నా దగ్గరికి వచ్చి, డాడీ అబ్బా ఎంత బాగుంది ఈ జీవితం, ఇట్లా కలొచ్చి అప్పుడైనా మెలకు రావాల. కానీ విచిత్రం ఏంటంటే, ఈ 2 మానవ సంబంధమైన కళలు ఆయనకు రాలేదు. అంతదాకా అలాంటి కళలు కూడా ఎవరికి రాలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటి కళ ఎవరికి రాలేదు. నాకు తెలిసి ఈయనకొక్కడికే ఈ కళ వచ్చింది. అందుకే ఈయన ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటా. బైబిల్లో కళలు కన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు అంటుంటా కదా, ఇప్పుడు మీరు ఇప్పటికే చాలా అలసిపోయారు, మరలా ప్రశ్నలు అడిగితే మీకు బాధ వేస్తుందేమో. కానీ యథావిధిగా 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, బైబిల్లో కళ్ళ కనిన వారు ఎంతమంది? రెండవ ప్రశ్న, మొదట కళ కనిన వారు ఎంతమంది? మూడవ ప్రశ్న, పాత నిబంధనలో కళలు కన్నవారు ఎంతమంది? నాలుగవ ప్రశ్న, కొత్త నిబంధనలో కళలు కన్నవారు ఎంతమంది? ఐదవ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకి ఇలాంటి దైవికమైన కళలు వస్తాయా? మనకు వచ్చే కళలు ఏంటంటే, రాత్రిపూట ఇంట్లో పడుకుంటే మీకు కూడా అర్థమైపోయినాయి ఇవన్నీ. ఎవళ్ళో మన ఇంటి మీదకి దొంగతనం చేయడానికి వచ్చినట్లు మనం పడుకొని ఉంటే వాళ్ళు వచ్చి కత్తి చూపించి, బీరువా తాళపు చెవులు ఎక్కడ పెట్టావు, ఇస్తావా, చంపేయాలా అని అంటే, మమ్మీ అని కేకలేసినట్లు, ప్రభు అని కేకలేసినట్లు మనకు కళలు వస్తాయి. కానీ ఇలాంటి కళ జీవితంలో ఒక్కసారి వస్తే చాలుగా, కానీ రావట్లేదు. ఏం చేస్తాం మరి? యాకోబుకి ఇలాంటి కళ ఒక్కసారి వచ్చింది, గాడ్స్ విజిటేషన్, దేవుని దర్శనం. ఆ దినాల్లో ఈ రీతిగా యాకోబు దగ్గరికి వస్తుందని యాకోబు కూడా ఊహించలేదు. అరణ్యములో ఏకాకిగా ఒక రాతిని తలగడగా చేసుకున్నాడు. ఎంత సామాన్యమైన జీవితంలోనికి వచ్చినాడు చూడు, ఎంత ధనవంతుడు. సో రిచ్ బికేమ్ సో పూర్.
ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఎంతో సామాన్యమైన స్థితిలోనికి వచ్చినాడు. ఇంట్లో ఉండవలసిన వాడు అడవుల్లోకి వచ్చినాడు. గుడారంలో ఉండవలసిన వాడు నేల మీద ఉన్నాడు. తలగడ పెట్టుకోవాల్సిన వాడు రాతిని తలగడగా పెట్టుకున్నాడు. ఇంట్లో దీపాల మధ్యలో పడుకోవాల్సిన వాడు చీకట్లో పడుకున్నాడు. ఇంట్లో పనివారి ఎదుట పడుకోవాల్సిన వాడు ఇప్పుడు ఎంతో అపాయకరమైన జంతువుల మధ్యలో పడుకున్నాడు. తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టాడు, అన్న విడిచిపెట్టాడు, పనివాళ్ళు విడిచిపెట్టారు. అయితే ఒక్కరు విడిచిపెట్టలేదు. ఆయన పేరే దేవుడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు. నిన్ను అందరూ విడిచిపెట్టినట్లు నీకు అనిపించింది. 9 నెలలు మోసిన కన్న తల్లి వెళ్ళిపో అన్నది. నిన్ను చూసుకునే కన్న తండ్రే ఏమి చేయలేని నిశ్చేష్టుడిగా ఉన్నాడు. నీ తోబుట్టువులు, నీ తర్వాత తల్లి స్తన్యము పానం చేసిన వారు నీవంత ఇష్టం లేకుండా అలాగే ఉండిపోయారు. నువ్వే కాక అరణ్యంలో మిగిలిపోయావు. ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏం ఆలోచన, నాకే ఎందుకు ఇది వచ్చింది, మా అన్నకు వచ్చిండొచ్చు కదా, మా పనివారికి వచ్చిండొచ్చు కదా, ఇరుగు పొరుగు వారికి వచ్చిండొచ్చు కదా. వై దిస్ ఫర్ మీ ఆర్ వై మీ, నేనే ఎందుకు, నాకే ఎందుకు. బహుశా అదే స్థానంలో యాకోబు ఉన్నాడేమో, కానీ దేవుడు ఆయన దర్శించడానికి వచ్చినాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే గుడారములో ఉన్న వారి దగ్గరికి దర్శనం రాలేదు. గుడారానికి వెలుపట అరణ్యములో ఉన్న యాకోబు దగ్గరికి దర్శనం వచ్చింది. ఇప్పుడు దర్శనం లేకుండా గుడారంలో ఉండడం మంచిదా, దర్శనం కలిగి అరణ్యములో ఉండడం మంచిదా? రాయి లేకుండా గుడారంలో ఉండడం మంచిదా, రాయి ఉండే అరణ్యంలో ఉండడం మంచిదా? నిచ్చెన లేకుండా గుడారంలో ఉండడం మంచిదా, నిచ్చెన కలిగి అరణ్యంలో ఉండడం మంచిదా? దేవుణ్ణి చూడక గుడారంలో ఉండడం మంచిదా, చూచి అడవుల్లో ఉండడం మంచిదా? దేవుని స్వరము వినకుండా గుడారంలో ఉండడం మంచిదా, దేవుని స్వరం వినుటూ అరణ్యంలో ఉండడం మంచిదా? ఏది మంచి? ఇప్పుడు యాకోబు జీవితం భౌతికంగా చాలా ఆయాసపరమైన పరిస్థితుల్లో ఉన్న ఆత్మీయంగా ఆయనకి అది ఆశీర్వాదపు ఆరంభం. అది ఆఖరిగా ఆయన గుర్తించినాడు. ఆరంభంలో తనకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు మన ప్రశ్నల దగ్గరికి వస్తే బైబిల్లో నాకు తెలిసి దాదాపు 14 మంది కలలు కన్నారు. పాత నిబంధనలో 11 మంది, కొత్త నిబంధనలో బహుశా 3. మొట్టమొదట బైబిల్లో కల కన్నది ఎవరు? మొదట బైబిల్లో కలలు కన్నది ఎవరు? నాకు తెలిసి మీరు కరెక్ట్గా జవాబు చెప్తారు. చెప్పరు కానీ చెప్తే కరెక్ట్గా చెప్తారు. అనంతపురం జిల్లా వాళ్ళు అంటే అందుకని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, బైబిల్లో మొదట కల కన్నవారు ఎవరు? సరే, నేనే చెప్తా. ఆదికాండం 21వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 3, మన్నించండి 23. ఆదికాండం 23వ వచనం. ఆదికాండం 23వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి. కనుక నాకు తెలిసి మొట్టమొదటి బైబిల్లో కలగన్న వ్యక్తి అబీమెలెక్. ఆ బైబిల్లో ఆఖరిగా కలగన్న వ్యక్తి ఎవరు? పిలాతు భార్య. ఆమెకు కూడా కల వచ్చింది, యేసు ప్రభు జోలికి వెళ్ళొద్దు అని. అందుకే కల వచ్చిన వెంటనే భర్తకు పంపించింది వర్తమానం, అయ్యా ఆయన నిర్దోషి, ఆయన జోలికి దయచేసి వెళ్ళొద్దని. ఆయన ఈ విషయంలోనే భార్య మాట వినలేదు, మిగతా అన్ని విషయాలు భార్య మాట వినేవాడంట. కనుక ఏం చేయాలో తోచక ఆయన చేయాల్సింది ఆయన చేసేసాడు. ఆ తర్వాత జరిగిన సంగతి చరిత్ర. సో ఇప్పుడు మన వాక్యం దగ్గరికి వస్తే యాకోబు కలలు కనిన వారిలో మనకు కనిపిస్తున్నాడు. దేవుడు ఆ దినాల్లో ఇలా కలల ద్వారా మాట్లాడడం మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. సరే, ఆ సమయంలో దేవుడు కళ ద్వారా మాట్లాడి నిచ్చెన కనిపించడం, ఈ దృశ్యం అంతా మనకు బాగా పరిచయమే. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి యాకోబు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 13వ వచనం, జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 13. ఆదికాండము 28:13. ఆదికాండం 28:13. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకు
ఇచ్చేదను. దిస్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఎన్కౌంటరింగ్ ఎ మ్యాన్. దేవుడు మనిషిని సంధించి అద్భుతమైన దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఈ వచనం ప్రకారము పైన ఉన్నాడు. మనుషుడు ఎక్కడున్నాడు? కింద భూమి మీద ఉన్నాడు. దేవుడు ఎట్లున్నాడు? నా తెలుగు మీకు అర్థం కాదు కదా, సారీ. దేవుడు ఎట్లున్నాడు? ఏ పోస్టర్లో ఉన్నాడు? ఇక్కడ రాసినారు కదా, మీరు చాలా పెద్దగా ఆలోచనలతో చూస్తారు. గ్రీక్ అరిస్టాటిల్ మాదిరి ఏం చూడొద్దండి. ఒక సామాన్యమైన మీ అనంతపురం జిల్లా అంటే పెద్ద దృష్టి, మూడో ఆకాశమే, భూమి మీద చూడరు. భూమి మీద చూస్తే మంచిది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 13వ వచనంలో నిలచి, దట్ ఈస్ ద పోస్చర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్థానం. దేవుడు ఇప్పుడు ఏ పోస్టర్లో ఉన్నాడంటే ఇక్కడ రాయబడింది ఆయన నిలిచి. మనుషుడు ఏ పోస్టర్లో ఉన్నాడు? అది ఇంపార్టెంట్ మనకి. కింద రాయబడినది ఎట్లున్నాడంట? పడుకొని ఉన్నాడు. చూడండి, మనిషి ఎప్పుడు ఇంకంతే, జీవితమే పడుకొని ఉండడం అంటే అర్థం ఏంటి? హారిజాంటలా వర్టికలా? హారిజాంటల్, టోటల్లీ అట్రాక్టెడ్ బై ద గ్రావిటేషనల్ పుల్. భూమి యొక్క ఆకర్షణ శక్తికి పూర్తిగా నిలబడి ఉంటే అర్థం ఏంటి? కొంత గురుత్వాకర్షణ శక్తి మనిషి మీద పనిచేస్తుంది. పడుకుని ఉంటే అర్థం ఏంటి? ఎవడో ఒకళ్ళు లేపాలా, లేకపోతే ఆయనైనా మెలకు వచ్చి లేయాలి. అంతదాకా పూర్తిగా భూమికి. దేవుడైతే నిలబడి ఉన్నాడు. ఈజ్ వర్టికల్, మ్యాన్ ఈజ్ హారిజాంటల్. దేవుడు నిలబడి ఉన్నాడు, మనుషుడైతే పడిపోయి ఉన్నాడు. ఈ పడిపోయిన మానవుణ్ణి నిలబడిన దేవుడు లేపే స్థలం దేవుని మందిరం. మనుషుడు భూమికి పడిపోయాడు. అలాంటి మనుషుని దగ్గరికి వచ్చి ఆయన చేయబట్టుకుని ఆయన మాటల ద్వారా ఆయన ప్రోత్సహించి బలపరిచి లేపి నిలువబెట్టి ఆయన ద్వారా ఒక దేశాన్ని తీసుకుని వచ్చి, జనాన్ని తీసుకుని వచ్చి ఇంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలన్న సంగతి ఆ దినము, ఆ అర్ధరాత్రి బహుశా యాకోబుకి తెలిసింటే ఏమైందో మనకు తెలియదు. ఆయనకే కదా, మనకు కూడా తెలియదు. అదే సంగతులు ఆలోచిస్తే ఏదో ఒక సామాన్యమైన ఎన్కౌంటర్ అనుకున్నాడు, కానీ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లెస్సింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ జాకోబ్ అనేది యాకోబుకి చాలా ఆలస్యంగా అర్థమైంది అనుకో. ఇప్పుడు యాకోబు పండుకొని ఉన్న స్థలంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న ఏమన్నా అడగొచ్చా? యాకోబు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని పడుకున్నాడా, ప్రార్థన చేయకుండా పడుకున్నాడా? చేసి పడుకున్నాడా, చేయకుండా పడుకున్నాడా? అంటే మీరు కూడా అట్లా పడుకోవాలని కదా. చేయకుడు పడుకుని యాకోబు లాంటి వాడికి ఇలాంటి దర్శనం వస్తే చేసి పడుకుని నాకు ఇంకెంత దర్శనం రావాలని మీరు అనుకుంటారు. అంటే మన ప్రార్థన చేయనంతటితో కూడా సమానం కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే పరిస్థితిని బట్టి ఆయన చేసుకునేవాడు. అలాంటి పరిస్థితి మనం ఫెయిల్ అయ్యామనుకో, ఆ రాత్రి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. అంటే ఇక్కడ ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు లేరుగా. సీట్ రాలేదు అనుకో, నీకు ఎంసెట్ సీట్ రాలేదు, బీఈడి సీట్ రాలేదు, డిఎస్సిలో ఉద్యోగం రాలేదు, ఆ రాత్రి రిజల్ట్స్ వచ్చింది, డిఎస్సిలో నువ్వు సెలెక్ట్ కాలేదు, బీఈడి సీట్ రాలేదు, డిఎస్సి సీట్ రాలేదు, తర్వాత ఇంకేంటి పీజీ సీట్ రాలేదు, ఎంసెట్ ర్యాంక్ ఎక్కడో వచ్చింది 1,00,000 తర్వాత. ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించి పడుకున్నాను బ్రదర్ అని ఆత్మీయులు అనంతపురం జిల్లాలో ఉంటారు అనుకుంటా, లేరా? రక్త మాంసాలు కలిగిన మనందరం స్వభావ సిద్ధంగా స్పందిస్తాం. మనకు భావోద్రేకాలు ఉన్నాయి. చాలా మంచి రిజల్ట్స్ వస్తే ఆ రాత్రి నిద్ర పట్టదు, చెడ్డ రిజల్ట్స్ వచ్చినా కూడా నిద్ర పట్టదు. సంతోషం ఎక్కువైనా నిద్ర పట్టదు, దుఃఖం ఎక్కువైనా నిద్ర పట్టదు. ఈ రెండు పరిస్థితులు మనం ప్రార్థన చేసుకోవడం చాలా కష్టమే. ఎక్కువ సంతోషం కలిగిన ప్రార్థన చేసుకోవడం కష్టము, ఎక్కువ దుఃఖం కలిగితే ఇంక అసలే ఉండదు. అలాంటిది దేవుడు ఆ మానవం దగ్గరికి వచ్చినాడు. అంటే నేను ఇలాగ చెప్తున్నానని మీరు కూడా ఈ రాత్రి ప్రార్థన చేసుకోకుండా పడుకున్నారు. దాని అర్థం ఇది కాదు. మనిషి ఒకసారి పూర్తిగా శరీర భావోద్రేకాల చేత లోనైపోయి ఏం చేయాలో దిక్కుదోచుకున్న పరిస్థితిలో దేవుడు ఆ మానవుని చూచాడు. దేవుడు ఆ పడుకొనిన్న మానవుని దగ్గరికి వచ్చినాడు. పడుకొనిన్న మానవుని ఇప్పుడు లేపాలని దేవుడు సంకల్పించినాడు. ఆ మానవం ద్వారా ఒక బృహత్కరమైన ప్రత్యక్షత భూమి మీద తీసుకురావాలని సంకల్పించినాడు. ఆ మానవుడు భవిష్య దినాన్ని లేడు, కానీ ఆ దేవుడు ఈ దినాన్ని ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి భవిష్యత్తు కూడా అలాగే వచ్చినాయేమో. నేను నేలను పడి ఉన్నాను, నన్ను ఎవరు లేపుతారు? నేను పరుగులు తీస్తున్నాను, అపజయములో ఉన్నాను. ఆశీర్వాదానికి బదులుగా శాపం వచ్చింది, మేలుకు బదులుగా కీడు వచ్చింది, వెలుగుకు బదులుగా చీకటి వచ్చింది, పొగడ్తకు బదులుగా అవమానం వచ్చింది. ఇవన్నీ పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు ఏకాకయ్యాను. నా దగ్గరికి ఎవరైనా వస్తారా?
నన్ను ఎవరైనా మాట్లాడిస్తారా? నన్ను ఎవరైనా లేపుతారా? నన్ను ఎవరైనా ప్రోత్సహిస్తారా? నేను పడుకొని ఉన్నాను, నేను పడిపోయి ఉన్నాను, నేల మట్టుకు పూర్తిగా పడిపోయి ఉన్నాను, నన్ను లేపుతారా? దానికి జవాబు ఇదే, యెహోవా దానిపైన నిలచి. ఎందుకయ్యా పరిగెత్తున్నామని అడగలేదు, ఎందుకు మోసం చేసామని అడగలేదు. అది ఏ స్థలంలో మనకు అలాంటి వ్యక్తి దొరికితే మనం ఏమంటాం చెప్పరేంటి? మొట్టమొదటి ప్రశ్న నేనైతే ఏమడుగుతానంటే, ఎందుకయ్యా అంత కక్కుర్తిపడ్డావు? నీ ఆశీర్వాదం నీకుండేది, మీ అన్న ఆశీర్వాదం మీ అన్నకుండేది, మీ నాన్నగారు అంత సంపాదించినాడు, ఎందుకు అంత కక్కుర్తిపడ్డావు? ఇంకా నీకు పెళ్ళి కూడా కాలేదు కదా, పిల్లలు అయిపోయి అందరూ ఏం చేయాలో తోచకుండా అంత ఉంటే ఏదో కక్కుర్తిపడ్డావు అంటే అర్థం ఉంది. నీ పెళ్ళి కాని వాడివి, ఉన్న ఆస్తి సరిపోద్ది, అంత ఆస్తి పెట్టుకుని ఇంకా కక్కుర్తిపడి ఇంకెందుకు మోసం చేశావు, ఇంకెందుకు దోషిగా ప్రవర్తించినావు, ఇంకెందుకు మీ నాయన్ని అలాగ చేశావు, ఇంకెందుకు ఇలాగా మీ అమ్మ మాట విని ఇలాగ బయలుదేరడానికి ఇష్టపడ్డావు, తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్పిండే వాళ్ళ. కానీ దిస్ గాడ్ who loves a fallen man, who goes after a man who is astray, మార్గం తప్పి వెళుతున్న మానవం దగ్గరికి, మోసగాని దగ్గరికి, శాపములో ఉన్న మానవం దగ్గరికి, ఇంట్లో నుండి పరుగులు తీస్తున్న మానవం దగ్గరికి, పుట్టిన వారు ఎవరైతే కన్నారో పట్టించుకున్న మానవుని దగ్గరికి వచ్చే దేవుడున్నాడా? ఆ మానవుని ప్రేమించే దేవుడున్నాడా? ఆ మానవుని దర్శించడానికి ఇష్టపడే దేవుడున్నాడా? ఆ మానవుని గద్దించడా? ఆ మానవునికి శిక్ష విధించడా? ఆ మానవుని యొక్క శాపాన్ని ఇంకా శాపముగా చేస్తాడా? ఆ మానవుని ఆశీర్వదించే దేవుడు లేడా? ఆ మానవుని తట్టి లేపే దేవుడు లేడా? ఆ మానవుని కన్నీరు తుడిచే దేవుడు లేడా? ఆ మానవునికి సహాయం చేసే దేవుడు లేడా? జవాబు ఒక్కటే, ఆ దేవుడున్నాడు. నేను మృతుడైతేను కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనైనా. ఈ రాత్రి భవిష్యత్ అలాంటి పరిస్థితితో నువ్వు ఇక్కడికి వచ్చినావేమో, దిక్కుమాలి ఇక్కడికి వచ్చినావేమో, ఏమి చేలో తోచక భవిష్యత్ పరిస్థితులు ఇక్కడికి వచ్చినావేమో, నన్ను ఎవరు పట్టించుకుంటారా అని ఇక్కడికి వచ్చినావేమో. నిన్న కన్న తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, తోబుట్టువులు పట్టించుకోకపోయినా, నువ్వు వెళ్ళే మందిరం వాళ్ళు, విశ్వాసులు, సేవకులు, బోధకులు, మాలాంటి వాళ్ళు పట్టించుకోకపోయినా, నీ స్నేహితులు పట్టించుకోకపోయినా, నీవు ఇరుగు పొరుగు వారు పట్టించుకోకపోయినా, నువ్వు చేయబడిన పోలికల్లో ఉన్న నీ దేవుడు, లేకపోతే దేవుని పోలికలు ఉన్న నిన్ను ఆ దేవుడు పట్టించుకుంటాడు, నీ దగ్గరకు వస్తాడు. పడిపోయిన వాడిని ఆయన లేపటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు తనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఇస్తాను, నేను ఇవ్వలేదు అడగలేదే, నాకు ఈ భూమి అంతా కావాలని అడగలేదే. ఇవ్వడం చూడండి, ఫెయిల్ అయిన దాని దగ్గరికి వెళ్ళి, లేకపోతే అంగలార్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పరుగులు తీస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రాణాపాయంలో ప్రాణం చేతుల్లో పట్టుకొని పరుగులు తీస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాడిపత్రి అంతా నీకు ఇచ్చేస్తానంటే ఎవడికి కావాలయ్యా? నా బతికితే చాలు, నా ప్రాణం నా దేహంలో ఉంటే చాలు, ఇప్పుడు నన్ను కాపాడు, ఇప్పుడు నన్ను భద్రపరచు, ఇప్పుడు నన్ను సహాయం చేయలాగైనా అని అంటాం కదా. కానీ దేవుడు ఎంతో దూరం చూశాడు. మ్యాన్ సీస్ ద ప్రజెంట్, బట్ గాడ్ సీస్ ద ఫ్యూచర్. మ్యాన్ సీస్ ద ప్రజెంట్, బట్ గాడ్ సీస్ ద ఫ్యూచర్. మనుషులుగా మనం ఈ దినాన్నే ఆలోచిస్తాం, అయ్యో నాకు సీట్ రాలేదే, ఉద్యోగం రాలేదే, పెళ్ళి కాలేదే, దుఃఖం వచ్చిన పరిస్థితులన్నీ వచ్చినాయి అని ఇది మనం ఆలోచిస్తాం. దేవుడు ఏదో ఒక వాగ్దానం ఇచ్చింటాడు, నువ్వు పడుకుని నీ స్థలం అంతా నేను నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఎప్పుడో దాని గురించి అంత దూరదృష్టి నాకు ఇప్పుడు అవసరం ఏముంది? ఐఎమ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ ద ప్రజెంట్ రాదర్ దెన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరిగిపోయే దానికంటే ప్రస్తుతం నాకు చాలా ప్రాముఖ్యమని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు అలాగ ఆలోచించట్లేదు. ఆయన దూరంగా ఆలోచించి యాకోబుని అలాగ దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, కిందికి వెళితే ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం మనం చదివా. ఆదికాండం 28:16. యాకోబు నిద్ర తెలిసి, ఇంతదాకా ఎక్కడున్నాడు? నిద్రలో ఉన్నాడు. దేవుడు అలాగ మాట్లాడుతూనే వచ్చినాడు. ఆయన కలలో మాట్లాడుతూనే వచ్చినాడు. ఆయన లేపింది అలారం కాదు, ఆయన లేపింది అమ్మగారు కాదు, ఆయన లేపింది శబ్దాలు కాదు, ఆయన లేపింది దేవుని స్వరం, ఆయన లేపింది దేవుని వాగ్దానం, ఆయన లేపింది దేవుని యొక్క ప్రేమ తాకుడు, సంధింపు, దర్శనం. యాకోబు నిద్ర తెలిసి భయపడి, ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు అని ఇప్పుడేం చేశాడు? తన తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని నిలిపి దాని మీద నూనె పోసాడు. ప్రశ్న ఏంటంటే, నూనె ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఇక్కడికి వచ్చినారు కదా,
ఈషలు మీరైతే సిద్ధపడి వచ్చింటారు కనుక నూనె, సబ్బు, పేస్ట్, బ్రష్ ఇలాంటివి తెచ్చుకున్నాడు. సిద్ధపడకుండా ఉన్న పాటను వెళ్ళాలంటే నూనె ఎలాగ తీసుకొస్తారు? ఎక్కడి నుండి వచ్చింది అడవిలో? ఎవళ్ళు ఇస్తారు? అదేమైనా పగలా కొనుక్కోవటానికి? ఈ బుద్ధి లేని కన్నికలా, బుద్ధి కలిగిన కన్నికలా? బుద్ధి కలిగిన కన్నికలైతే తెచ్చుకుని, బుద్ధి లేని కన్నికలైతే కొనటానికని వెళ్తారు. ఈ కొనటానికి లేదు, తెచ్చుకోవటానికి లేదు. ఎక్కడ దొరికింది మరి నూనె? ఆ దినాల్లో వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే ఎవరు ఏ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా యూదులు వాళ్ళ చేతిలో కర్ర, ఒక చేతిలో, ఇంకొక చేతిలో నూనె బుడ్డి, ఆ తర్వాత వారు గొంగళి లేదా దుప్పటి లాంటిది భుజం మీద వేసుకొని ప్రయాణం చేయడం వారికి ఆనవాయితీ. నూనె ఎందుకంటే వాళ్ళకి అపాయాలు కలిగితే ఫస్ట్ ఎయిడ్. కర్ర ఎందుకంటే ఏదైనా క్రూరమైన జంతువులు వస్తే దాన్ని తోలటానికి, మార్గం చూపించడం. గొంగళి లేదా కంబడి ఎందుకంటే అవసరమైన స్థలంలో పడుకోవాల్సి వస్తే దాన్ని వేసుకొని పడుకోవటానికి. ఇది వారికి మినిమం ఉండేది. ఇప్పుడు ఆ రాతి మీద నూనె పోసాడు. అదే క్రీస్తు అని అబ్రహాం, యాకోబుకు తెలియదు. ఆ క్రీస్తు ఈ భూమి దగ్గర రావటానికి యాకోబు గర్భములో నుండి వచ్చే, యూదా గోత్రములో నుండి, దావీదులో నుండి వచ్చే యోసేపు మరియలు అనగా మా కన్య అయిన మరి గర్భములో నుండి యేసుప్రభు వస్తాడన్న సంగతి అది నన్ను యాకోబుకు తెలియదు. అయితే దేవుని కృప ఆయన పని చేయటానికి నడిపించింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ రాయి ఎక్కడుంది? తెచ్చుకుందామా? ఎవరికైనా మాన్యుమెంట్ అంటే ఇష్టమే కదా. మా నాన్నగారు అమ్మగారు వాడిన పాత సైకిల్ ఉందని, డొక్క సైకిల్, పాత వాచ్ ఉందనుకో, పనిచేయని వాచ్ ఎక్కడ పెట్టారు అని కనిపించింది అనుకో, ఇది మీ నాన్నగారు వాడారంటే ఇది పనికిరాదు, పడే బజ్జీలకి లేకపోతే మైసూర్పాకు బయట అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి వేస్తామా? మా నాన్నగారు వాడిన వాచ్, మా అమ్మగారు, మా తాతగారు వాడిన వాచ్ చాలా భద్రంగా పెట్టుకుంటాం. పాతది పనికిరాదు, ఓల్డ్, హెచ్ఎంటి, అసలు కంపెనీనే లేదు, ఎత్తేసినారన్నా కూడా మన దగ్గర ఉంటుంది. ఎందుకని? ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. మరి ఇప్పుడు ఈ రాయి ఏమైపోయింది? ఈ రాయి దగ్గర మనం ఉంటే ఎంత బాగుందో. ఆ రాయి భౌతికంగా మన దగ్గర లేదు, కానీ ఆత్మీయంగా మూల రాయి మనం నేను విన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు మనం ఉన్నాం. ఎవరైనా మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే భౌతికమైన రాయి కూడా ఏమైందో చెప్తా. ఈ రాయి తర్వాత యెరూషలేము దగ్గరికి తీసుకుని వచ్చినారు. వారికి యాకోబు అంటే చాలా ప్రాణం కదా యూదులకు. ఆ రాయి అలాగే ఉంచుకున్నారు. తర్వాత ఇంకెవళ్ళో వాళ్ళు తీసుకెళ్తారు, దొంగలు ఉంటారు కదా, ప్రధానికి రాళ్ళకు కూడా ఉంటారు. కానీ ఆ రాయి ఇస్ స్పెషల్ స్టోన్ కనుక ఆ రాతిని తర్వాత స్పెయిన్కి తీసుకెళ్లారంట. స్పెయిన్ నుండి ఆ రాయి ఎక్కడికి వెళ్ళింది? యథావిధిగా ఎక్కడికి పోతాయి? నదీనాం సాగరో గతి, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటా. అన్నీ ఎక్కడికి వెళ్తాయి? అనంతపురం వాళ్ళు ఇంత తెలివైన వాళ్ళ అని. అన్నీ ఎక్కడికి వెళతాయి? సముద్రంలోనా? మమ్మల్ని పంపించేటట్టున్నారు. ఏంటి మీకు చరిత్ర తెలియదా? బావిలో కప్పల మాదిరి ఎక్కడిక్కడే ఉన్నారేంటి? మ్యూజియమా? మనల్ని తీసుకుని మ్యూజియంలో పెట్టాలా? ఈ చరిత్ర తెలుసుకోండి. బావిలో కప్పల మాదిరి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వరల్డ్ అవుట్ సైడ్. నో ద క్రైస్ట్, నో ద పవర్ ఆఫ్ క్రైస్ట్, నో ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్. అన్ని భూమి మీద ఉండే ఏ మంచిదైనా, ఏ శ్రేష్టమైన, ఏ ప్రాముఖ్యత ఉండేదైనా అల్టిమేట్గా ఎక్కడికి వెళుతుంది? ఇంగ్లాండ్. ఇప్పుడు అర్థమైందా? తర్వాత కథ చెప్తా. దాని తర్వాత ఆ స్పెయిన్లో నుండి ఐర్లాండ్కి తీసుకెళ్ళారు. ఐర్లాండ్ నుండి స్కాట్లాండ్కి వచ్చింది. స్కాట్లాండ్ నుండి ఇప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఎక్కడి నుండి తినాల్సిందా నోటి దగ్గరికి వెళ్ళాల్సి అన్నట్లు భూమి మీద ఎక్కడ ఏమున్నా, ఏ శ్రేష్టమైనది ఉన్నా అది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా? ఇంగ్లాండ్కి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఇంగ్లాండ్ దేశపు ఎలిజబెత్ రాణి గారి సింహాసనం దగ్గర రాయింది. అందుకని మీకు తెలుసో తెలియదు, దాదాపు 100 దేశాలు వారు ఇంత దాకా పరిపాలన చేస్తూ వచ్చినారు. బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ ద రాక్. భౌతికమైన రాయికి అంత శక్తి ఉంటే మూల రాయి అయిన యేసుక్రీస్తుకి ఇంకెంత శక్తి? బహుశా వాళ్ళు ఆ రాయిని పెట్టుకుని ఉన్నారు. మనకైతే యేసుక్రీస్తు ప్రభు ఇంకా దగ్గరకు ఉన్నాడు. బహుశా రాయి తిరిగి యెరూషలేము కట్టబడేటప్పుడు యెరూషలేముకి వస్తుందంట. అది చరిత్ర వేరే సంగతి. సరే, ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. యాకోబుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా ఉన్నా ఒక మంచి జరుగుతుంది, ఒక మేలు జరుగుతుంది, ఒక ఆశీర్వాదం వస్తుందంటే ఎంతైనా లోబడతాడు. ఇంకోసారి చెప్పనా? కాళ్ళకు మొక్కన్నా కూడా రెడీ. ఓకే బ్రదర్, నో వరీస్. దట్స్ హిస్ మెంటాలిటీ.
అందుకని దేవుడు ఎప్పుడైతే ఒకసారి నేను నిన్ను ఆశీర్వదిస్తానో, నేను గొప్ప సినిమాగా చేస్తాను, నువ్వు ఉన్న స్థలం నేను నీకు ఇచ్చేస్తాను, ఇవన్నీ చెప్పేటప్పటికి ఉబ్బి తబ్బిబ్బైపోయి రాతిని తీసుకొని తలగడగా చేసుకుని రాతిని తీసుకొని అక్కడ నూనె పోసి ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ నాకంటే మీకు బాగా పరిచయం. ఇప్పుడు దేవునితో ట్రాన్సాక్షన్ చేయడం ఆరంభించినాడు. కొంతమంది మన విశ్వాసులు కూడా ఇలాంటి మైండ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ మైండ్. ఏదైనా సరే వ్యాపార లావాదేవీలు, టర్మ్స్ ఆఫ్ కామర్స్ అంటారు. నేను ఇస్తాను, నువ్వెంత ఇస్తావు, నేను మందిరానికి వస్తాను, నాకు సీట్ వస్తుందా రాదా, యూత్ క్యాంప్కి వెళ్తానులే, పెళ్ళి అవుతుందా కాదా, డిఎస్సిలో క్వాలిఫై అవుతున్నా కాదా, ఇవన్నీ ఏదో ఒకటి ఉంటేనే వస్తాయి. ఏమీ కాదు, నువ్వు ఇంతకుముందు ఎట్లున్నావు ఇప్పుడు కూడా అట్లా ఉంటావు. యూత్ క్యాంప్కి వెళ్ళేస్తే లోపట బయట వెళ్తావా అంటే ఇష్టమా? ఇష్టం ఉండదు. లోపల మారకపోయినా బయట మారితే చాలు ప్రభు, అలాగ మారుస్తానంటే చెప్పి పెళ్ళేసి వస్తా ఉంటాం. అలాగే లోపల మారుస్తాను, బయట మాత్రం అట్లే ఉంటామంటే లోపల మారకపోయినా పర్లేదులే, నాకు బయట మారాలని అనుకోండి. బయట అంటే వెలబడి మనకు జరిగే సంగతులు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వస్తాం. చూడండి, మాట చదివి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండం 28:20-21 వచనాలు నేను అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వెళ్ళినట్లు దేవుడు నాకు తోడైండి. ఎప్పుడు? 18-19 వచ్చిన తెల్లవారినప్పుడు యాకోబు, ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? 11 వచ్చిన 28-11 ఒక చోట చేరి ప్రొద్దు కుంకినందన. ప్రొద్దు కుంకేది ఎప్పుడు జీవితంలో ఉండదు. ఎప్పుడు సూర్యాస్తమయమే ఉండదు. సూర్యాస్తమయం తర్వాత ఏమొస్తుంది? అమావాస్య తర్వాత ఏమొస్తుంది? రాత్రి తర్వాత ఏమొస్తుంది? పగలు. కష్టాల తర్వాత ఏమొస్తాయి? ఏడ్పు తర్వాత ఏమొస్తుంది? సిలువ తర్వాత ఏమొస్తుంది? పునరుత్థానం. కష్టాల తర్వాత లేదా శ్రమల తర్వాత ఏమొస్తుంది? మహిమ. ఈ శరీరం విత్తబడిన తర్వాత ఏమవుతుంది? అక్షయమైనదిగా పరలోక రాజ్యం కొరకు లేపబడుతుంది. కనుక ఇక్కడ యాకోబు జీవితంలో ప్రొద్దుకుంకుడు మాత్రమే అయిపోయింటే ఇంక చరిత్ర బైబిల్ ఎలాగుండేదో అసలు నేను ఊహించుకోలేను. There is not only sunset, but there is sunrise in your life too. నీ జీవితంలో సూర్యాస్తమయం మాత్రమే కాదు, సూర్యుడు తిరిగి ఉదయించబోతున్నాడు. అది లేటు కావచ్చు, చలికాలం అయితే లేటు కావచ్చు, వేసవికాలం అయితే తొందర కావచ్చు, కాలాన్ని బట్టి కొన్ని నిమిషాలు అటు ఇటే కావచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాలనుకుంటాం. అసలు రాత్రే వద్దు, పగలే కావాలంటే బతకగలమా? భూమి మీద నిద్ర లేకుండా ఉండగలమా? ఉండడం కుదరదుగా. ఋతువులు రావడం కుదరదుగా, వర్షాలు పడవుగా, పంటలు పండవుగా, ఆకలి తీరదుగా. అప్పుడు మనం ఏమైపోతాం? డాష్. కనుక ఇవన్నీ మనకి ఎంతో భౌతికంగా అవసరం కనుక ఇక్కడ యాకోబు జీవితంలో కూడా తెల్లవారినప్పుడు, ఐ లైక్ దిస్ ప్రేస్ సో మచ్. ఈ వాడు నాకు చాలా ఇష్టం. నా జీవితంలో కూడా తెల్లవారాల, మన జీవితంలో కూడా తెల్లవారాల. యాకోబు జీవితంలో ఎన్నిసార్లు తెల్లారింది? పోనీ ఎన్నిసార్లు పొద్దుగుంకింది? మనకు పొద్దుగుంకిందే తెలియకపోతే తెల్లవారితే ఎలాగ తెలుస్తుంది? ఇక్కడ తెల్లవారడం మనకు దేనికి జ్ఞాపం చేస్తుందంటే ఆత్మీయంగా ఇప్పుడు పడుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్ర తెలిసి లేడు. మీకు పడుకోవడం లేదు, తర్వాత పైన పడుకున్నట్లు లేదు. 1000 కిలోమీటర్లు పడుకోకుండా ప్రయాణం చేస్తాడా ఏంటి? పడుకొని ఉంటాడు. బట్ దట్ నైట్ వాస్ నాట్ రిమార్కబుల్. అయితే మీతో పడుకుని తినాలని ఏమంత పెద్ద ప్రాధాన్యత లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయలేదు. ఈ రాత్రి మాత్రమే చాలా ప్రాముఖ్యం కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించినాడు. ఆయన నిద్ర తెలిసింది, తెల్లవారింది తన జీవితంలో. ఇప్పుడు దేవుని గురించి తను తెలుసుకోవడం ఆరంభించినాడు. అందుకే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మనం చదివిన కింద వచనంలో, దేవుడు నాకు తోడయింది, నేను వెళుచుని మార్గములో నన్ను కాపాడు. దేవుడు నాకు తోడయిండాల. చూడండి, చేసే కార్యము మంచిది కాకపోయినా దేవుడు ఆశీర్వాదం ఉండాలని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆయన వెళ్ళే కార్యం మంచిదేనా? అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడా? దేవుడి చిత్తం కనుక్కొని వెళ్తాడు. మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తుంటాం. ప్రభువా నేను వెళుతున్నాను, సహాయం చేయని. ఆ మధ్యలోకి ఎవరినొసలు ఒక సేవకుడి దగ్గరికి వచ్చినాడండి. బ్రదర్ మీరు ప్రార్థన చేస్తారుగా? చేస్తానండి. దేనికైనా చేస్తారా? చేస్తానండి. ఆయన అమాయకుడు కదా, అనంతపురం జిల్లా ఆయన అనుకుంటా. సరే దేనికైనా చేస్తానంటే చేస్తున్నాను. ఆ కుర్రోళ్ళు చాలా తెలివైనవాడని తెలియదు. అప్పుడు ఆయన చెప్పాడంటే, బ్రదర్ సినిమా కొత్తగా రిలీజ్ అయింది, టికెట్లు దొరికేటట్లు ప్రార్థన చేయండి అని. ఇప్పుడేం చేయాలి సేవకుడు చెప్పండి? చేస్తాడా లేదా? ఇందాక ఏమన్నాడు? చేస్తానని చెప్పాడుగా, మరి చేస్తానని చెప్పండి, చేయండి. ఇప్పుడు కుర్రోళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కనుక సంగతి ఏంటంటే
ఈయన వెళ్ళే మార్గము దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కాదు, బట్ పర్మిసివ్ వీళ్ళు ఉండొచ్చు, దేవుడు అనుమతించిండొచ్చు ఆయన్ని. అందుకని ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. ప్రభువా నేను ఈ మార్గాన్ని వెళ్తా, నీవు నాకు తోడై ఉండాలి. బేతేల్ ఈజ్ ఎ గాడ్ సెంటర్డ్ ప్లేస్. దేవుడు తోడైండే స్థలం. ఇంకో మాటలో చెప్పాలంటే పర్సన్ సెంటర్డ్ ప్లేస్. ఇది దేవుడు కేంద్రీకృతమైన స్థలం. దేవుడు తోడుగా ఉండట మనకెంత భాగ్యం. ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం, కొత్త సంవత్సరంలో. ఇంకా దాదాపు 12 మాసాలు మన ముందున్నాయి. ప్రభువా నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు, ఏది చూజ్ చేసుకున్నాను, ఎలాగెళ్తున్నాను తెలియదు, నీ చిత్తం కూడా కొన్ని విషయాల్లో నేను కనుగోలేదు. ఈ చదువు, ఈ కోర్సు, ఈ ఉద్యోగము, ఈ వీసా, తర్వాత ఈ పెళ్ళి లేదా ఈ ప్రపోజల్, ఈ సేవ, ఈ ఊరు, ఈ ప్రాంతానికి వెళ్ళాలని ఎందుకో అలాగ బయలుదేరి వచ్చినాను. అది తెలియకుండా జరిగిపోయింది. ఈ మార్గంలో నేను వెళుతున్నాను, నీవు నాకు తోడుగా ఉండవా? మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో ఉంటే ఎంత బాగుంటు. అందుకే మోషే లాంటి గొప్ప ప్రవక్త, నాయకుడు, దేవుని ముఖాముఖిగా చూచినవాడు, ఇశ్రాయేలీయులు అలాంటి వాళ్ళు లేడంట. ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఛాయిస్ ఇచ్చినాడు, ఏం కావాలో కోరుకో అంటే, ఏముంది మీరు వస్తే చాలుగా, మీరు రానియడలా మమ్మను తోడుకొని వెళ్ళొద్దు. మన దగ్గరికి వచ్చి దేవుడు అడిగినాడు అనుకో, ఏం కావాలో కోరుకో అని అడగడు. ఎందుకంటే ఆయనకి మన సంగతి బాగా తెలుసుగా. మనకన్ని గొంతెం కోరికలు ఉంటాయి, కోట్లు కోట్లు పుట్లు అని దేవుడు మనల్ని అడగట్లేదు. వీళ్ళు దైవికమైన వాళ్ళు. దేవా నీ సన్నిధి నాకుంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధే నాకు తోడుగుంటే ఎంత బాగుంటు. దేవుని నడుపుదల మనకెంత అవసరం. ఇది దేవుని మందిరము మనకు జ్ఞాపం చేస్తున్న మొదటి సత్యం. ఆ మధ్యలో నేను విన్నాను, ఒక మందిరంలో ప్రార్థన కొరకే చేరి వచ్చినప్పుడు ఒక సిస్టర్ వచ్చేదంట. ఆమె చాలా పనుల మీద బిజీగా ఉండేది. మిగతా వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె వచ్చి కూర్చొని కొద్దిసేపు తర్వాత ఆమె వెళ్ళిపోయేది. ప్రార్థన చేయడానికి ఆమెకు అవకాశం కూడా ఉండేది కాదు. కానీ ఆమె వచ్చి కూర్చొని వెళ్ళిపోయే ఆ కొన్ని నిమిషాలు ఆ మందిరం అంతా చేరి వచ్చిన వారందరికీ ఎంతో దైవికమైన వాతావరణం ఉండేదంట. అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఆ 5 నిమిషాలు, ఆ 7:30 నుండి 7:30 దాకా ఎందుకో సమ్ స్పెషల్, సమ్ స్ట్రేంజ్, సమ్ గాడ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఏం జరిగిందంటే ఏం లేదు, పలానా సిస్టర్ వచ్చిందిగా, అందుకే మనకు అలాగ అనిపించింది. మనం దేవుని సన్నిధి అలాగ తోడుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి, మా ఇంట్లో వాళ్ళు, మా క్లాస్ వాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మేము వెళ్ళే స్థానిక సంఘము, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అని అంటే ఎంత బాగుంటు. మనల్ని ఎవరన్నా అలాగంటారా ఇంట్లో కానీ క్లాసులో కానీ? సెలవులు వచ్చినాయి, ఇప్పుడు సెలవులు అయిపోతున్నాయి, ఇంటికి వెళ్తామంటే అమ్మోళ్ళు ఏమంటారు, ఎప్పుడు వెళ్తామని ఎదురు చూస్తున్నాం, పేడ విరగడవుతుంది పో అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు వెళ్తున్నావు అమ్మాయి, నువ్వు వెళ్తుంటే మా ఇంట్లో నుండి ఏదో ప్రభావం పోయినట్లయింది, దేవదూత పోయినట్టయింది, దేవుడు పోయినట్టయింది, అసలు నువ్వు ఉంటే ఎంత బాగుండు అని అంటే ఎంత బాగుండు. యాకోబు జీవితంలో ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు ఉంటే దేవుడు మీతో ఉన్నాడన్న సంగతి మాకు తెలిసింది కనుక ఆ దేవుడు మాకు కావాలని మేము మీ దగ్గర ఉండటానికి వచ్చినాం అని కొంతమంది అన్నిలు ప్రాధాయపడుతూ వచ్చినారు. మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. కనుక రెండవది చూస్తాం, ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ వరుస, నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఇట్స్ ఎ ప్రొటెక్షన్ సెంటర్డ్ ప్లేస్. ఇది కాపుదల కలిగిన స్థలం. దీని చుట్టూ దేవుడు కంచేస్తున్నాడు. ఈ సంఘమైన ద్రాక్ష తోట, ఈ బేతేలు, ఈ దేవుని మందిరము దాని చుట్టూ ఆయన కంచె వేసి దాన్ని కాపు కాస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా దృష్టి సంవత్సర ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు దానిని లక్ష్య పెట్టును. అది యెహోవా లక్ష్య పెట్టు దేశము. దేవుని యొక్క కనుదృష్టి మన మీద అలాగుంది. మనల్ని కాపాడాలి దేవుడు కోరుతూ, ఏ తెగులు నీ గుడారము సమీపించు. రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. యాకోబు ప్రాణాపాయం వచ్చింది, దావీదు లాంటి వాడికి ప్రాణాపాయం వచ్చింది. ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు వాళ్ళు బహుశా మనసులో ఇంకా బతుకుతామనే నమ్మకం లేదేమో. పౌలు లాంటి గొప్ప భక్తుడు అన్నాడు, మేము బ్రతుకుదామన్న నమ్మిక మాలో లేకుండేను. మా ఎంత మాకు నమ్మిక లేకపోగా మేము ఎవరు నమ్మినామో ఆ దేవుని ఎందే మా నమ్మిక ఉంచింటిమి. ఒకవేళ అదేనాలా పౌలు దేవుడు తీసేసుకుని ఉంటే, యాకోబుని ఇక్కడ 28వ అధ్యాయంలో తీసేసుకుని ఉంటే ఆ తర్వాత చరిత్ర ఎలాగుండేది. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన కష్టాలను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, ప్రభువా ఈ ఆపదలన్నీ వచ్చేసినాయి, ఇంకా నేను భరించలేకపోతున్నా, నన్ను తీసుకో అని. అదే పనేనా ఆయనకి? మనం తీసుకున్నప్పుడు అంతా తీసుకునేదేనా? అలాగైతే ఇంకెలాగా
చేపలు ఖాళీ అయిపోతే మొదట నేను ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటా. దేవుడికి మన విషయంలో ఒక ఉద్దేశం ఉంది. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టినామని అనుకున్నాము. మీ అమ్మగారు, నాన్నగారు, అన్నగారు, బంధువులు, దాసులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, మా భార్య, పిల్లలు అందరూ విడిచిపెట్టినాను నిన్నే అనుకుంటున్నావేమో. బట్ బిలీవ్ మీ, ఐ విల్ నాట్ లీవ్ యూ. నమ్ము నన్ను, నేను నిన్ను విడిచిపెట్టు. నిజమా? దేవుడు అక్షరాలు యాకోబు జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. కానీ ఈ మందిరం దగ్గర మనకి రెండోది ఏం కనిపిస్తుంది అంటే కాపుదల, ప్రొటెక్షన్. మూడో చూస్తాం కింద వరుసలో, ఆదికాండం 28వ అధ్యాయము కింద వరుస 21 కింద వరుస. తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైండును. ఇంతదాకా బతికితే చాలనుకున్నాడు. మనం మొదట అదే బతికితే చాలు దేవుడా అనుకుంటాం. బతికిన తర్వాత ఏమనుకుంటాం, ఊరికి బతికేం లాభం ఉందిలే, ఏదైనా కావాలి కదా అని. పరీక్షలు రాసి వచ్చినప్పుడు కష్టమైన పేపర్ వచ్చింది అనుకోండి, దీంట్లో పాస్ అయితే చాలు దేవుడా. పాస్ అయిన తర్వాత ఏమనుకుంటాం, వట్టి పాస్ అయితే సీట్ ఏడ వస్తుంది పీజీకి, కొన్న మార్కులు ఇంప్రూవ్మెంట్ కడదాంలే. అప్పుడేమన్నావు, పాస్ అయితే చాలన్నావుగా. మనం ఎంత అడుగుతామో కొన్నిసార్లు దేవుడు అంతే చేస్తాడు. వీళ్ళు తక్కువ అడిగినారు కదా, ఇంకెందుకు అనుకుని అట్లా ఇచ్చినాడు అనుకో. పాస్ అయితే చాలంటే ఓకే పాస్. ఒకే జత బట్టలు ఈ ప్రభువా క్రిస్మస్కి, అంతకంటే వద్దులే ప్రస్తుతానికి అని. నువ్వు ఒకటే జత కోరుకున్నాడు, మిగతా వాళ్ళు 6 డజన్ వేసుకుని వచ్చినారు ప్రభు. అప్పుడు ఒకటే అడిగానే, ఇంకా 5 జతలు బాగున్నావుగా ఇచ్చేసేయి అంటే ఇస్తాడా దేవుడు? అంత వ్యాపారం ఇలాగుంటుంది. యాకోబులే ఇప్పుడు దాకా నేను బతికితే చాలన్నాడు, నువ్వు నన్ను కాపాడితే చాలని, కాపాడుతానులే అని దేవుడు అన్నాడు అనుకో. మళ్ళీ నెక్స్ట్ ఏమంటాడు, అంతేకాదులే, తినటానికి ఆహారము, కట్టుకోవటానికి వస్త్రాలు నాకు దయచేయాల. ప్రొవిజన్ సెంటర్డ్ ప్లేస్. ఇది దేవుడు మనకు వసతి లేదా మనకు సదుపాయము, మన జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని ధారాళముగా దయచేయు దేవుడు. ఎలాగ దయచేస్తాడో, భౌతికమైనదే కాదు ఆత్మీయమైనది కూడా. యేసు ప్రభువు అన్నాడు, నేను జీవాహారము, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆ జీవాహారం నన్ను తినుడి, నిత్య జీవం నేను వాడిని లేపుతా. కనుక దేవుని వాక్యమే మనకు ఆహారం. దేవుని మందిర ఆవరణములో దేవుని యొక్క వాక్యం మనకు సమృద్ధిగా కురిపించబడుతున్నప్పుడు మనం తిని తృప్తి పొందుతున్నాం. వస్త్రాలు ఏంటి? కట్టుకునే భౌతికమైన వస్త్రాలు కాదు, పర సంబంధమైన నీతి వస్త్రాలు. తప్పిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు స్నానం చేయించిన తర్వాత చేసిన మొదటి పని ఏంటి? బట్టలు మార్చినాడు. ఆ బట్టలు పాత బట్టలతోనే ఉంటాను, బాగానే ఉన్నాయిగా, ఎక్కువ గుర్తుంటాయి కదా అని చెప్తే కుదరదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నాకు అనుమానము, ఆ మార్చిపోయిన బట్టలు ఎక్కడ పెట్టాడు? ఎందుకంటే ఎంత పంది వాసన వస్తుందో చూడాలి కదండి, ఎంత కంపు వాసన వస్తుందో చూడాలి కదా, ఎంత చెడిపోయిన వాసన వస్తుందో చూడాలి కదా. నేను అనుకుంటా తీసుకెళ్ళి ఎక్కడో దాసుడికి చెప్పాడు, బయట అక్కడెక్కడ పాతి పెట్టొద్దండి, కాల్ చేసిరండి ఒకేసారి. దెర్ షుడ్ నాట్ బి ఈవెన్ ఎ స్మెల్ ఆఫ్ దట్ ఓల్డ్ నేచర్. పాత స్వభావం యొక్క కనీస వాసన కూడా తగలకూడదని పంపించాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆ పాత వస్త్రాలు అన్నీ తీసివేసి ఇప్పుడు నూతన వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం. ఇక నాకన్నా మీకు వస్త్రాలు ఎక్కువ బాగా తెలుసు అనుకుంటా. ఇక లోకంలో ఉన్నప్పుడేమీ రకరకాల రంగుల డ్రెస్సులు వేసుకుంటే చాలా సంబరపడిపోతున్నాం. మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్పనా, బ్రదర్స్ కంటా ఏ రంగు వేసుకోవాలన్నా కూడా 7 రంగులే ఉంటాయండి, విబ్గయర్ కలర్స్ అంటారు. ఇదే 7 రంగులే సిస్టర్స్కి మాత్రం కాదు, వాళ్ళకి 121 కలర్స్ ఉన్నాయంట. బ్రదర్స్కి 7. ఎక్కడ చూసినా అదే వైలెట్, బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఇవే ఉంటుంది. కానీ ఇదే కలర్లే సిస్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మారిపోయింది. 121 రంగు ఎలాగైంది? 7 121 ఎలాగైంది అంటే లైట్ పింక్, లైట్ రెడ్, లైట్ గ్రీన్, లైట్ సిమెంట్ కలర్, లైట్ చాక్లెట్ కలర్, డీప్ చాక్లెట్ కలర్, డీప్ చాక్లెట్ గ్రీన్. ఇంకెన్ని పేర్లు పెడతారో, ఎక్కడి నుండి వచ్చిందో వొకాబులరీ తెలియదు. కానీ శంకరనారాయణ డిక్షనరీలో కూడా ఇంత వొకాబులరీ లేదు. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఈ పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత నో టేస్ట్ ఆఫ్ కలర్స్, ఒకటే ఒక కలర్, బహుశా దైవికమైన కలర్, తెల్ల రంగేమో, తెల్లని వస్త్రములు ధరించిన వారై. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది డిస్కరేజ్ కావచ్చు, సిస్టర్సా అట్లా నా బ్రదర్ ఎప్పుడు తెల్లదేనా, ఒక్కరోజు వేసుకుంటే నాకు చాలా చిరకాకు వస్తుంది, నిత్యత్వం అంతా తెల్ల తీసుకోవాల్సిందన్నా,
రంగు మార్చరా బ్రదర్ క్రిస్మస్కి కూడా? ఉంటే కదా మార్చడానికి క్రిస్మస్, అక్కడ గుడ్ ఫ్రైడే ఉంటే కదా మార్చడానికి, ఈస్టర్ ఉంటే కదా మార్చడానికి. అక్కడ రాత్రి లేదు పగలు లేదంటే ఇంక రోజులు ఎలాగొస్తాయి అని. ఆయన సంవత్సరాలకు మితి లేదు. అలాంటి దేశంలో దినాన్ని మనం ఉండబోతున్నాం. అప్పుడు యాకోబును మీరు పరలోక రాజ్యంలో కలిసిన తర్వాత ప్రైజ్ లార్డ్ అంకుల్ బాగున్నారా? ఇవన్నీ మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్య సంబరం కలుగుతుంది. దేవుని యొక్క మందిరం ప్రత్యక్షత ఈ యాకోబు ద్వారా మనం గమనిస్తున్నాం. మొదటిది ఏం చూసాం? పర్సన్ సెంటర్డ్ ప్లేస్, వ్యక్తి కేంద్రమైన స్థలం, ఆయనే దేవుడు. రెండవది ప్రొటెక్షన్ సెంటర్డ్ ప్లేస్, కాపుదల కేంద్రమైన స్థలం, అదే దేవుని కాపుదల. మూడవది ప్రొవిజన్ సెంటర్డ్ ప్లేస్, దేవుని యొక్క సదుపాయం ఏర్పాటు, అక్కర్లు తీర్చబడే ఆత్మీయమైన అక్కర్లు తీర్చబడే స్థలం దేవుని మందిరం. నాలుగవది కిందకి వస్తాం, 28, 20, 21 లేదా 22 చదువుతా. జెనసిస్ చాప్టర్ 28 verse 22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. గాడ్స్ ప్రామిస్ లేదా ప్రామిస్ సెంటర్డ్ ప్లేస్. ఇది వాగ్దానము కేంద్రీకృతమైన స్థలం. ఇది యాకోబు చెప్పిన మాట దేవుడితోనా? ఇంకో మాటలో చెప్పాలంటే యాకోబు దేవుడికి ఇది వాగ్దానం చేశాడు, నన్ను ఇలాగ చేస్తే ఈ తలగడగా చేసుకున్న రాయి దేవుని మందిరం అవుతుంది. ఎక్కడైంది మరి? 35లో అన్నాడు కదా, మనము లేచి బేతేలు నాకు వెళ్ళుదము, శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చిన ఆ దేవునికి ఒక బలిపీఠం కట్టాలని బయలుదేరటానికి పూనుకున్న సంగతి 35వ అధ్యాయం ఆదికాండంలో మనం గమనిస్తున్నాం. యాకోబు బిజినెస్ పీపుల్ సాధారణంగా మాట తప్పరు. ఇంకోసారి చెప్పనా? వ్యాపారస్తులు సాధారణంగా మాట తప్పరు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం మాట మీద ఆధారపడి ఉంటుంది. ఈయన బిజినెస్ మ్యాన్ అంటే తప్ప దేవుడితో యూజువల్గా చాలా డీల్స్లోకి వచ్చినాడు. నువ్వు నన్ను ఇలా కాపాడు, ఇలా చేస్తే నేను మాత్రం మాట తప్పని చూడు, ఈ తెల్లగడగా చేసుకున్న రాయి దేవుని మందిరం అవుతుంది అన్నాడు. కనుక దేవుడు ఆయన కాపాడి భద్రపరిచి పిల్లలు మస్తుగా విస్తరించి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకేం కడతాం లేదు, దేవుని మందిరం ఆ రాయి ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ప్రత్యక్షత అని అనుకోలేదు. దేవుడు తిరిగి ఆయన జ్ఞాపం చేస్తే తిరిగి యెహోవాకు బలిపీఠం కట్టినట్లు వాక్యాలను మనం చూస్తాం. కనుక ఇక్కడ దేవుడికి భవిష్యత్తు మనం ఏదనుకొని వాగ్దానాలు చేసేమేమో. ఈ మాట కొత్తగా ఉందా? దేవుడు మనకు చేస్తాడు కదా, మనం దేవుడికి చేయడం అని మన ఎప్పుడు వన్ వే ట్రాఫికే కదా. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాలి, మనం మాత్రం పొరపాటును కూడా ప్రేమించం. ఎప్పుడు దేవుడు మనకు వాగ్దానాలు చేయాలి, మనం మాత్రం దేవుడికి ఏం వాగ్దానం చేయం. ఎప్పుడు దేవుడే మనల్ని ఆదుకోవాలి, మనం మన అక్కర తీర్చాలి. ఎప్పుడు దేవుని అక్కర మనం తీర్చడానికి ఇష్టపడం. అందుకే వన్ వే ట్రాఫిక్ ఎంతకాలం అని సాగుతుంది? 2 వే ట్రాఫిక్ అంటే నేషనల్ హైవే, రాజమార్గం, వెళుతుంటే వచ్చేది వస్తుంటుంది, ఫ్రీ రోడ్ అంట. అంత ఫ్లైఓవర్స్ ఉంటాయి, నో క్రాస్ కట్స్, ఓన్లీ బైపాస్ ఫ్లైఓవర్స్. అది క్రైస్తవ జీవితం. మనదంతా వన్ వే ట్రాఫిక్. అనంతపురం టోర్క్లాక్ దగ్గర ఉంటుంది. ఎంతకాలం వన్ వే ట్రాఫిక్? దేవుడితో ఏమైనా వాగ్దానం చేసినావా? ఏదైనా ప్రమాణం చేసినావా? 5వ ఆఖరి చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తా. జెనసిస్ చాప్టర్ 28 verse 22, 28, 22. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. నీవు నాకిచ్చు యావత్తులో పోర్షన్ సెంటర్డ్ ప్లేస్. దేవుని భాగం దేనికి కీయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరు చెప్పారు ఆయనకి భాగం ఇవ్వాలని? ఎవరు చెప్పారు? అబ్రహామే కదా దేవుడికి దశమాంశములు ఇస్తారని చెప్పాడా ఆదికాండం 14వ అధ్యాయంలో. అప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? యాకోబు అబ్రహాము యొక్క ఎక్కడున్నాడు? నా పదం అర్థం కాదేమో కదా. ఎక్కడున్నాడు యాకోబు? రెస్ట్. అబ్రహాము యొక్క ఏమంటారు దీన్ని, నడుములో ఉన్నాడు. యాకోబు దశమాంశం ఇచ్చేటప్పుడు యాకోబు గర్భములో నుండి వచ్చే లేవి గోత్రానికి, యోదినాని యాజకులకి, ఆ తర్వాత దేవుని మందిరానికి, ఆ దేవుడి అనగా యూదా గోత్రంలో నుండి వచ్చే కొదమసింహమైన యేసుక్రీస్తు ప్రభువారికి, లేదా సర్వలోకములో ఉన్న దేవుని సంఘాలన్నీ దేవుడి నామను బట్టి తీసుకుని వచ్చే దశమాంసం లేదా 10వ భాగం ఇచ్చే వారందరూ యాకోబు యొక్క గర్భములో ఉన్నప్పుడే యాకోబు ఆ దేవునితో
ఆ బేతేల్లో ఆ తెల్లవారినప్పుడు ఆ ప్రమాణం చేసినప్పుడు యాకోబు గర్భంలో ఉన్న వాళ్ళంతా బహుశా రాబో దినాల కొరకు ఎదురు చూచినారు. వాట్ ఎ డీప్ రెవల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్. ఈ దినాల్లో మనకి ఇంత చెప్పినా ఇచ్చేవాళ్ళు లేరు, ఆ దినాల్లో చెప్పకముందే ఇచ్చినారు. అక్కడ మొక్కుకొనెను, మొక్కుబడి. ఈ మాట మీరు ఆలకించండి, చెప్పి నేను ముగిస్తా. మొక్కుబడి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని యాకోబు మనకి జ్ఞాపకం. మొక్కుకొనెను, నువ్వు నాకు ఇచ్చిన యావదాస్తులో నువ్వు పశువులు ఇచ్చినా, మేకలు ఇచ్చినా, గొర్రెలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా, ఏమిచ్చినా దాంట్లో దశమాంశం లేదా 10వ భాగము నేను నీ మందిరం. ఆ దినాల్లో మందిరానికి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంక మందిరమే ఇప్పుడు ఆరంభం కాలేదుగా, ఎప్పుడో నిర్గమకాండంలో ఆరంభం అవుతుందిగా. మరి దాన్ని ఎవరు తీసుకుంటారు? మనమైతే ఆలోచిస్తాం కానుకలు వేసేటప్పుడు, ఇది ఎక్కడికి వెళుతుంది, దీన్ని ఎవరు వాడతారు, అంతేనా? ఇవన్నీ ఆలోచించి ఆ తర్వాత మనకు నచ్చితే మన లాజిక్, సీక్వెన్స్, రీజనింగ్ ఇవన్నీ నచ్చితే అప్పుడు చూడటానికి ప్రయత్నం చేస్తాం. అందుకే భవిష్యత్ మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటా. మొక్కుబడి. ఇప్పుడు చిన్న ప్రశ్న అడగొచ్చా? చిన్న ప్రశ్న అంటే ఎప్పుడు 5 ఉంటాయి. మొదటి ప్రశ్న, బైబిల్లో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఎంతమంది? రెండవ ప్రశ్న, మొదట మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఎంతమంది? మూడవ ప్రశ్న, ఆఖరిగా మొక్కుబడి చేసుకుంది ఎవరు? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలో ఎంతమంది మొక్కుబడి? ఐదవది, ఆఖరిది, మనం మొక్కుబడి చేసుకున్నామా? ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మొక్కుబడి పాత నిబంధన కదా, కొత్త నిబంధనలు ఏం కాదు అని. మొత్తం బైబిల్లో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. పాత నిబంధనలు 6 మంది, కొత్త నిబంధనలు ఒక ఆయన. కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు. మొక్కుబడులు 2 రకాలు. మొదటిది ఏంటి? పాజిటివ్ ఓ. రెండవది ఏంటి? ర్యాష్ ఓ. నెగిటివ్ మొక్కుబడి చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ దినాల్లో. వాళ్ళ ముగ్గురున్న బైబిల్లో 3 రకాలైన వాళ్ళు. మనకి తెలియకుండా కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు కదా. ఒక ఆయన వాళ్ళ కూతురు ఎదురొచ్చేస్తే ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఈజ్ ర్యాష్ ఓ. అది కాదే మొక్కుబడి. ఆయనకి కొన్నిసార్లు తెలిసి చేసుకుంటారు, చేసుకుంటారు కానీ కాని మొక్కుబడి చేసుకున్నాడు. ఇది నువ్వు నాకు విజయం ఇచ్చినా, కాపాడితే నా ఇంటికి ఎవళ్ళు వచ్చినా, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు నాకు ఎదురు వచ్చినా సరే వాళ్ళని తీసుకుని బలి అర్పిస్తానని. అది జరగకూడని ఆప్షను జరిగింది. ముద్దుల కూతురు ఎదురొచ్చింది, ఇంకేం చేయాలో తోచలేదు. అది దశ ర్యాష్. అలాంటివి మనం చేసుకోవటానికి లేదు. కొంతమంది ఇశ్రాయేల్ పాత నిబంధనలు చేసుకున్న వాడిని చంపేదాకా మేము అన్నం తినమని. కొత్త నిబంధనలోకి వచ్చిన పౌలు విషయంలో అలాగే కొంతమంది మొక్కుబడి చేసుకున్నారు. పౌలను చంపేదాకా మేము అన్నం తినాం. ఇవి బైబిల్లో రాసినారు, కానీ దైవికమైన మొక్కుబడులు కాదు. కేవలం పాత నిబంధనలో 6 దైవికమైన మొక్కుబడి, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలుది కనిపిస్తుంది. పాత నిబంధనలో మొదటి మొక్కుబడి చేసుకుంది ఎవరు? అలసిపోయారా? నాకు తెలుసు మీరు అలసిపోయి ఉంటారని. పాత నిబంధనలో మొదటి మొక్కుబడి చేసుకునేది ఎవరు? మీకు భయం కదా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు బ్రదర్, కరెక్ట్గా తప్పు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనంతపురం చెప్పరు కానీ చెప్తే మాత్రం కరెక్ట్గా చెప్తారు. మొదటి యాకోబు, రెండవది హన్నా, మూడవది ఎల్కన్నా, నాలుగవది దావీదు, ఐదవది యోబు, ఆరవది యోనా. వీళ్ళంతా పాత నిబంధనలు చేసుకున్నాడు. యోనా చేప గర్భంలో మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు అంటే పగలపూట పాపం మందిరం దగ్గర మొక్కుబడి చేసుకుంటే, ఆయన సముద్రఘాతంలో మొక్కుబడి నువ్వు నన్ను విడిపిస్తే బయటికి తీసుకుని వస్తే. సరే, మొక్కుబడులు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ముగించక మునుపు మాట ఏంటంటే, ఇది దైవికమైనదని మనకు కనిపిస్తుంది. దెర్ ఆర్ ఓస్ టు బి ఆఫర్డ్ టు గాడ్. దేవునికి మొక్కుబడులు చెల్లించేది ఉంది దేవుని మందిరం రావడంలో. అనేక సార్లు బహుశా మనం ఈ విషయంలో తప్పిపోతున్నామే. ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది, మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించాలి. చెల్లించకపోతే మొక్కుబడి చేయకుండాటే మంచిది. కొంతమంది ఇలా మొక్కుబడి చేసుకుంటారు, ఏమని? ప్రభువా, నేను డిఎస్సిలో సెలెక్ట్ అయితే మొదటి జీతం అంతా నీకే. ఇంకా కొంతమంది మొక్కుబడి, యూజువల్గా సిస్టర్స్ చేసుకున్న మొక్కుబడి చెప్పిన పిల్లలు లేని వాళ్ళు పెళ్ళైన తర్వాత అన్నలాగా మొక్కుబడి, ప్రభువా నాకు పెళ్ళి చాలా కాలమైంది, పిల్లలు లేరు, నాకు కుమారుని ఇస్తే నీ సేవకే. దేవుడు ఎంత అమాయకుడంటే మీ మాటలు నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు నమ్మే అలవాటు ఉంది. అనుకో, ఎవరినైనా నమ్ముతాం మనం. మనకి నమ్మే అలవాటు లేకపోతే ఎవరిని నమ్మము. ఆయనకు నమ్మే అలవాటు ఉంది కనుక మనుషుడు ఏం చెప్పిందంతా నమ్ముతాడు. ప్రభువా నాకు కుమారుని ఇచ్చేస్తే ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్.
కుమారుడు పుట్టింటాడు, పెద్దగాని చదువుకుంటుంటాడు. ఏంటమ్మా? ఇంక ఇప్పుడు చదువుకుంటున్నాడు కదా ప్రభు. చదవంతా అయిపోయిన తర్వాత మందిరంలోనే ఉంటాడు, ఎక్కడికి పోడు చూడు ప్రభు, ఇక్కడే ఉంటాడు. ఆయన మళ్ళీ నమ్మేస్తాడు, ఇంకొక కొడుకు నీలే, ఇంకా కొడుకు. అప్పుడు అయిన తర్వాత మొదటి కొడుకు అమెరికాకు పోతాడు. ఏంటమ్మా అమెరికాకు పంపించినావు, అయిపోయిన తర్వాత ఇస్తానన్నావే? కాదు ప్రభు, వాడు చేతగాని వాళ్ళే, డబ్బులు సంపాదించి డాలర్లు పంపిస్తాడు, మందిరం కట్టిస్తాం, సరిపోదా? మనం దేవుడితో ఎన్ని లాజిక్లు, ఎన్ని బిజినెస్లు, ఎన్నెన్నో మాట్లాడతాం, కానీ ఆయన మనల్ని నమ్ముతాడు. మనం ఆయన ఎప్పుడు నమ్మం. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండను. బహుశా ఇంతకాలం ఏదో ఒక పరిస్థితిని బట్టి నువ్వు మొక్కుబడి చేసుకుంటే చెల్లించకపోతే భవిష్యత్తు ఆలస్యమైందేమో. నో టైమ్ ఈజ్ టూ లేట్, నో డే ఈజ్ టూ బ్యాడ్. ఏ రోజు చెడ్డది కాదు, ఏ సమయము ఆలస్యం కాదు. ఇప్పుడైనా తీర్మానం చేసుకోవచ్చు, దేవుడు కాపాడుతాడు. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, మా దగ్గర డబ్బులు ఏం లేవు కదా బ్రదర్, మేమంతా చాలామంది విద్యార్థులమే కదా. విద్యార్థులమైనా మన భాగము, సమయము, శక్తి, సామర్థ్యము, దీన్ని టాలెంట్స్, ట్రెషర్, టైం, 3 T's అంట. దీని విషయంలో మనం తప్పిపోయించాం. తిరిగి మనం సమకూర్చబట్టడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకున్న నైజం ఏంటంటే ఏమి లేనప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, ఉన్నప్పుడు ఇవ్వ బుద్ధి కాదు. ఇది మీలో చాలామందికి తెలుసు. యాకోబు అలాంటి వాడు కాదు. నైస్ బిజినెస్ మ్యాన్ అంటానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చిన దాంట్లో దేవుడికి ఎంతైనా ఆయన దాళం గీయటానికి సిద్ధపడ్డాడు. దట్ వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ చేంజ్డ్ హిస్ లైఫ్ కంప్లీట్లీ, absolutely, phenomenally, outstandingly, incredibly. దేవుడితో ఒకే ఒక రాత్రి సంధింపు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ దిస్ ఎన్కౌంటర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ మై లైఫ్, దట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్. ఇలాంటి దేవుని యొక్క ప్రత్యక్షత, వెలుగు, దర్శనము, టచ్ ఒక్కసారి నాకుంటే, ఆ దినాల్లోనైతే అలాగుంది. ఈ దినాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు అలాగే మాట్లాడతాడని అనుకోకూడదు. మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనము దేవునికి ఇంటరాక్ట్ అయినప్పుడు జరిగే ఆ సంబంధాన్ని బట్టి ఎంత ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడతాం. ఈ రాత్రి ముగించక మునుపు దేవుని మందిరమైన ఈ బేతేల్ దగ్గర మన పరిస్థితి ఏంటి? 5 విషయాలు చూసినాం. మొదటిది పర్సన్ సెంటర్డ్ ప్లేస్, వ్యక్తి కేంద్రీకృతమైన స్థలం, ఆ వ్యక్తి దేవుడు. రెండోది ప్రొటెక్షన్ సెంటర్డ్ ప్లేస్, అక్కడ కాపుదల, భద్రత ఉంది. మూడవది ప్రొవిజన్ సెంటర్డ్ ప్లేస్, అక్కడ దేవుని సదుపాయం, ఏర్పాటు ఉంది. నాలుగవది ప్రామిస్ సెంటర్డ్ ప్లేస్, అక్కడ మనుషుడు దేవునితో ఒక ఉడంబడికలోనికి వస్తున్నాడు. ఐదవది ఆఖరిది పోర్షన్ సెంటర్డ్ ప్లేస్, అదొక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. భర్త రక్షించబడలేదు, భార్య మాత్రం రక్షించబడింది. ఆమె దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టము, మక్కువ, ఆసక్తి కలిగిన స్త్రీ. భర్త రక్షించబడలేదు కనుక ఆయన అంతగా మందిరాన్ని గురించి పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఒక నెలలో ఆ నెలకయ్యే బియ్యం తీసుకొచ్చిన ఒకవేళ 10 బస్తాలు తెచ్చాడు అనుకోండి. 10 బస్తాల్లో దేవుని భాగం ఒక బస్తా ఆమె ఇవ్వాలనుకుంది. సరే, ఆదివారం వెళ్ళటానికి కుదరలేదు, ఆమె ఇవ్వలేకపోయింది. అలాగా ఒక ఆదివారం బాగలేక, ఒక ఆదివారం బంధువులు వచ్చి, ఒక వారం పిల్లలకు సరిగా లేక, ఒక వారం వర్షాలు పడి, ఇలాగా పక్కన పెట్టిన బస్తా అలాగే మిగిలిపోయింది. తినటానికి ఆరంభించిన 9 బస్తాలు కరిగిపోయినాయి. ఇంకా ఆదివారం దగ్గరికి రాలేదు, ఈమె వెళ్ళటానికి కుదరలేదు ఆ వారంలో. సరే, ఆదివారం ఇంకా 3 రోజులు అట్లుందన్న తర్వాత ఉన్న బియ్యం అన్నీ అయిపోయినాయి. ఏ భాగం అయితే బియ్యం బస్తా ఇవ్వాల, బస్తా అంటే తెలుసుగా, మూట ఇవ్వాలని అనుకునిందో ఆ బస్తా మాత్రమే బియ్యం మిగిలినాయి, మిగతావన్నీ అయిపోయినాయి. భర్త తీసుకురాలేదు. ఆమెకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తు బుధవారం గురువారం అయింది. ఆదివారం అయితే ఆ బస్తా మందిరంలో ఇవ్వచ్చు. అంతదాకా భోజనానికి ఏం లేదు. ఆ తల్లి ఏం చేస్తుంది మరి? 9 నెలలు మోసి కన్నా బిడ్డలు కాకి పిల్లలై తల్లి దగ్గరికి వచ్చి, అమ్మాయి ఉదయం ఏం చేసావంటే తల్లి నోట్లో నుండి ఏమని జవాబు వస్తుంది?
కుటుంబ ప్రార్థన చేసుకోవడం ఆరంభించి అది ఇది సముదాయించింది. ఎంత దాకా సముదాయిస్తుంది? ఆకలిస్తూ ఉంటే పిల్లలు వచ్చి అడిగారు, ఉదయకాలం టిఫిన్ మమ్మీ, ఈరోజు టిఫిన్ ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడని. అదేంటి మా ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడన్నావు? అదిగో ఆ మూలకు ఒక బస్తా బియ్యం ఉన్నాయి కదా, అది ఇప్పడం కష్టమా? ఇప్పుడు నీకు కష్టమైతే నేను వెళ్ళి ఇప్పనా? అది కాదురా, అది ప్రభుదా, అయితే ఇంకోసారి ఇస్తాంలే. ఇప్పుడు మమ్మల్ని ఆకలితో పెడుతున్నావేంటి? ప్రభు ఇప్పుడేం కనిపించట్లేదు కదా, మందిరంలో కదా ఉండేది. ఈ నెలది వచ్చే నెలది అన్నీ కలిసి ఇంకోసారి ఇస్తాంలే. లేదు మనం దేవునితో ఉడంబడికి మొక్కుకున్నాం, ఇవ్వాల్సిందే. మమ్మల్ని పస్తు పెట్టి తీసుకెళ్ళేది ఇదేం భక్తి? అది నీకు భక్తిగా కనిపించకపోవచ్చు, అది మొక్కబడి చేసుకున్న దేవునికి ఇవ్వాల్సిందే. అలా పిల్లలు ఏం మాట్లాడాలో తెలియక ఒకరోజు గడిచిపోయింది, సాయంకాలం అయింది, అలాగే పడుకుని పోయారు, లేవలేకపోయారు. అంటే నిద్ర పట్టలేదు. అన్నం ఆకలి అయితే నిద్ర పట్టదుగా, కడపలేని లేకపోతే నిద్ర పట్టదుగా. రాత్రి అంతా అలాగున్నారు. ఉదయకాలం తల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం నాన్న అని లేకపోతే లేచే పరిస్థితుల్లో లేరు ఆ పిల్లలు. అదే వాళ్ళ పడక దగ్గర వాక్యం తీసి చదవడం ఆరంభించింది. అరచు కాక పిల్లలకు ఆహారం ఇచ్చు దేవుడు. అలాగే మనసు మతక్కున్నారు. స్కూల్ లేదు, క్యారెట్ లేదు, ఇంటిలో ఉన్న పొయ్యి కిచెన్ ఫుల్లీ లాక్డ్. తల్లి పిల్లల దగ్గర ఆ మనసు మీద ఉండి ప్రార్థన చేయడం ఆరంభించింది. ఇది భక్త? మొక్కుబడి తీర్చుకోవడమా? ఇది దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసమా? మనకు అర్థం కాదు. ఆ తెల్ల అలాగే ప్రార్థన చేస్తూ వచ్చింది. దాదాపు 3 రోజులైనా పిల్లలు పూర్తిగా కృషించిపోయినారు. లేచి వాష్రూమ్కి వెళ్ళటానికి కూడా శక్తి లేనంతగా ఉండిపోయారు. ఒక పూట మనకు అన్నం లేకపోతే కళ్ళు తిరుగుతాయి, 3 రోజులకు అన్నం లేకపోతే ఎలాగా? ఈ తల్లి మాత్రం అలాగే ఆదివారం దాకా లాక్కొచ్చింది. ఆదివారం అయింది, ఉదయమే తల స్నానం చేసింది, మంచి చక్కటి డ్రెస్, అంటే ఉపవాసం ఉన్నామని బయట వాళ్ళకి తెలియకూడదు కదా, చక్కటి డ్రెస్ వేసుకెళ్ళింది, మందిరానికి వెళ్ళింది. మందిరంలో వెనక కూర్చునింది. బస్తా బియ్యం తీసుకెళ్ళిన తర్వాత ఆరాధన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సేవకుడు లీడ్ చేసేయాలని చెప్పారు. ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని ప్రేమించి వారి ఈవులు తీసుకొని వస్తారని ఒకళ్ళు వచ్చి కానుకలు ఇచ్చి వేసిపోతున్నారు. ఈ తల్లి వెనక నుండి ఆ మూట మొయ్యలాక మోసుకొని వచ్చింది, ఆ కానుక పెట్టె దగ్గర పెట్టింది. ఆ తర్వాత వెళ్ళి కూర్చునింది. వెంటనే తన కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆరంభించినాయి. దేవుని భాగం దేవునికి ఇచ్చేసాను, ఇప్పుడు నా హృదయంలో ఉన్న భారం తొలగిపోయింది. వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది. 3 రోజుల నుండి పస్తున్న వెల్లెలుకలు పడుకున్న నా పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు? తల్లి మందిరంలో, పిల్లలు పడక మీద. ఇది మొక్కుబడి తీర్చుకునే విధానమా? ఇది దేవుడు కోరుతున్నాడా? ఇది ఇష్టమా? మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఎందుకో ఆమె అంటే ఒక ప్రత్యేకమైన సమయంలో కలవలు మాట్లాడాలనే అభిమానం కలిగింది. నేరుగా మీటింగ్ అయిపోతే వాళ్ళు కలుసుకుంటున్నాడు. పాస్టర్ గారు ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటమ్మా మీరు ఇంతకాలం రాలేదంటే, కుదరలేదయ్యా రావటానికి. మరి ఈరోజు రావడం మీ బస్తా తీసుకొని వచ్చినారేంటి? ఈ బస్తా కొరకు నేను ఖచ్చితంగా రావాల్సి వచ్చింది, అందుకనే తీసుకొని వచ్చినాను. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ భోంచేసి వెళ్ళదు రండి. మనం ఏం చేస్తాం? ఆ తల్లి ఏం చేసింది? లేదు బ్రదర్, నాకు ఆకలి కావట్లేదా? మిమ్మల్ని చూస్తుంటే ఏదో పస్తున్నట్లు ఉపవాసం ఉన్నట్లు అర్థమైంది, కానీ మీరు ఆకలి కావట్లేదు అంటున్నారు. వెంటనే పాస్టర్ గారు ఏమడిగారు, ఎప్పుడు పిల్లలతో వచ్చేవాళ్ళు కదా, ఈరోజు 2 పిల్లలు ఏమయ్యారు? రాలేదేంటి? బాగలేదా? ఏమి మౌనం? కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నాయి. పాస్టర్ గారికి అర్థమైంది. పాస్టర్ గారు చెప్పారమ్మా, దేవుడు నీ హృదయాన్ని చూచాడు, నీ వస్తువుని కాదు. కనుక ఈ బస్తా బియ్యం మీరు తీసుకెళ్ళలేరు, నేను ఒక పిల్లవాడిని ఇచ్చి పంపిస్తా. ఆ పిల్లవాడు తీసుకెళ్ళి బస్తా బియ్యం మీ ఇంట్లో వేస్తాడు. మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ భాగము మిగతా భాగం మీరు తీసుకుని రండి. దేవుడు మీ హృదయాన్ని చూశాడు. నా మాట వినవా? తీసుకెళ్ళవా? అప్పుడు ఆ స్త్రీ అలాగే స్తంభంగా చలనం లేకుండా నిలబడిపోయింది. పాస్టర్ గారు బ్రతిమలాడారు. చుట్టుపక్కల కొంతమంది వచ్చి చేరారు. పాస్టర్ గారు ఏమైంది? ఇదిగో ఏమే పిల్లలు పస్తున్నట్లు నాకు అర్థమవుతుంది, బియ్యం తీసుకుని వండుకోమంటే తీసుకెళ్ళట్లేదు, కనీసం మా ఇంట్లో ఇస్తామన్నా తీసుకెళ్ళట్లేదు. అప్పుడు ఆమెను కొంతమంది అక్కడున్న స్థానిక సంఘాలు కూడా అన్నారు, ఎందుకు తీసుకెళ్ళమ్మా, మీరు తీసుకెళ్ళడానికి వీలు లేకపోతే ఎక్కడుందో ఇల్లు చెప్పు, మేమే నీ వెంట వచ్చి వేరే బస్తాలు వేసేస్తాం, ఈ బస్తా ఇక్కడే ఉండలే, పాస్టర్ గారు బస్తా ఇస్తాడని తీసుకెళ్ళి అక్కడికి వేసేసి వస్తాం. వద్దు, ఇది దేవుని బాగా. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, పర్లేదమ్మా ఇంకోసారి ఇస్తూ తీసుకెళ్ళు. ఆయన ఎంతో మానవత కలిగిన వాడు.
కళ్ళల్లో చూసేవాడు, హృదయంలో తలంచేవాడు. మనిషిని బట్టి ఆయన ఆలోచించి బాధ్యత తీసుకునేవాడు. ఆ తల్లి నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఏంటో తెలుసా? నా పిల్లల్ని 3 రోజుల నుండి పస్తుంచితేనే మీకు ఇంత బాధ వేసింది. 3 నెలల నుండి నన్ను రక్షించిన దేవుణ్ణి పస్తుంచితే నా కడుపు తగలిపోయింది. ఇంకోసారి చెప్పనా? 3 రోజుల నుండి నేను కన్న పిల్లల్ని పస్తుంచితే మీకు ఇంత బాధ వచ్చింది. నన్ను రక్షించిన దేవుణ్ణి 3 నెలలుగా పస్తుంచినాను. నా కడుపులో పేగులు తరక్కపోతున్నాయి. అందుకే ఈ బస్తా తీసుకెళ్ళను కాక తీసుకెళ్ళను. పాస్టర్ గారు నిశ్చేస్తాడు, సంఘం అంతా నిశ్చేస్తాలేంది. ఇలాంటి ఆత్మీయులు ఉన్నారా? ఇలాంటి భక్తులు ఉన్నారు? ఇంకా ఇలాంటి శేషం ఉందా మందిరాల్లో? ఇంకా దేవుని ఇంత ప్రేమించేవారు ఉన్నారా? ఇంకా దేవుని కొరకు ఇంత త్యాగం చేసేవారు ఉన్నారా? ఇంకా దేవుణ్ణి పస్తు పెట్టానని జ్ఞాపకం ఉంచుకొని పేగులు తరక్కుపోయే స్త్రీలు పురుషులు ఇక్కడ కూర్చొని ఉన్నారా? అలాంటి వాళ్ళ కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కథకు ఒకవైపు ఇది, కథకు రెండో వైపుకి వస్తాం. ఇంటి దగ్గరకు వస్తాం. 2 పిల్లలు అలాగే బల్లివలే మంచానికి అంటుకొని పడుకున్నారు. ఏం చేయాలో వారికి తోచదు. తల్లి ఇప్పుడు మందిరంలో నుండి బయటికి అడగబెట్టిన తేలికైన హృదయంతో, కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు నా కుమారుని ఎలాగ ఎదుర్కోవాలా? ఆ పిల్లల్ని ఎట్లా పోషించాలి? ఇంటివైపు పరుగులు తీస్తుంది, ఏం చేయాలో తోచక. అప్పుడే వాళ్ళ ఇంటి వీధి మీదుగా ఒక ట్రాక్టర్ బియ్యము బస్తాలు వేసుకుని పోతుంది. కరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాక్టర్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఏంటి ప్రాబ్లమా అని చూస్తే అది ఓవర్లోడ్ అయింది. ఓవర్లోడ్ అయింది కనుక పక్కనే వాళ్ళు దారెమ్మడి పోయే వాళ్ళకి సలహా ఇచ్చినారంటే, రే ఓవర్లోడ్ అయిపోయింది, ట్రాక్టర్ కదలట్లేదు, ఒక 10 బస్తాలు ఆ ఇంటి దగ్గర తీసేసి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేసి మిగతా వాళ్ళు వెళ్ళొచ్చుగా అన్నారంట. కొన్నిసార్లు ఇలా దారెమ్మడి సలహాలు చాలా పనిచేస్తాయి. కనుక ఆ ట్రాక్టర్ ఓనర్ ఏం చేశాడంటే బస్తాల్లో 10 బస్తాలు తీసేసి ఆ ఇంటి దగ్గర పెట్టేసి ట్రాక్టర్ని స్టార్ట్ చేస్తే ట్రాక్టర్ స్టార్ట్ అయిందంట. అప్పుడు ఆ ఇంటి దగ్గర 10 బస్తాలు పెడితే అక్కడ ఒక పేపర్ ఇలాంటిది తీసుకెళ్ళి రాశారంట, దిస్ ఈజ్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఆ బస్తాల దగ్గర ఆ గిఫ్ట్ పెట్టేసి ఆ పేపర్ రాసేసి వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఇంటి దగ్గరికి ఆగు మేఘాల మీద వచ్చేసింది. కొడుకులకి ఎలాగ ముఖం చూపించాలా? ఒక్కసారిగా తలుపు తీయటానికి ఆరంభిస్తే బయట 10 బస్తాలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు. దీనికంటే ముందు తన కన్న కొడుకు మాలు చూడాలని వెళ్ళింది. లోపలికి వెళితే మంచం మీద బల్లల వల్ల అతక్కుపోయారు. పిల్లల్ని చూసి ఆమెకు జాలేసింది. ఇప్పుడు తలుపు తీయటానికి బయటకు వస్తే 10 బస్తాల బియ్యం ఉంది. ఎవరివి? అంతలోగా చీటీ కనిపించింది, దిస్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు యొద్ద నుండి నీకు పంపించబడిన చిన్న బహుమానం ఇది. అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనికాడు, నిద్రపోడు. అనేకసార్లు మనం పస్తుండే దాని విషయం తలస్తాం, కానీ మన కొరకే ప్రాణం పెట్టిన దేవుని ఎంతకాలం పస్తు పెట్టాము? దానికి మన పేగులు తరక్కపోయాయా? దాని విషయం మనం ఆలోచించినామా? ఈ రాత్రి మంచి జవాబేంటి? నీవు రక్షించబడకుండా ఆయన పస్తు పెట్టావు, వాక్యం చదవకుండా పస్తు పెట్టావు, ప్రార్థన చేయకుండా పస్తు పెట్టావు, ఆయనకి సమయం ఇవ్వకుండా పస్తు పెట్టి మనల్ని మాత్రం సంతోషంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రి ఇక్కడ చేరిన వారిలో నేను పస్తున్నా పర్లేదు, నా ప్రభు పస్తుండకుండాను కాక అని కేకలేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను దిగంబరినైనా పర్వాలేదు, నా ప్రభు దిగంబరి ఉండకుండాను గాక. నాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నా ప్రభు గుడారంలో ఉండకుండాను గాక. నాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువు భోజనం లేకుండా ఉండకుండాను గాక. నాకు దాహం లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువు దాహము తీర్చబడును గాక. నా అక్కడ తీర్చబడుకున్నా పర్వాలేదు, నా దేవుని అక్కడ తీర్చబడును గాక. అలాంటి వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని. ఇదే మన జవాబేంటి? మోకరించండి, ప్రార్థన.